నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ది కామన్ మ్యాన్ టాక్ షో. సో దీపావళి పండుగ అయితే వస్తుంది. చాలామందికి సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఇది ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కూడా దీపావళి అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ పండుగని ఎక్కువగా లక్ష్మితో పోలుస్తుంటారు. అంటే ఎక్కువగా డబ్బు, పెట్టుబడి ఏ రంగాల్లో పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఎక్కడి నుంచి మనకు డబ్బు వస్తుంది, ఏ రకంగా ఉండాలి. ముఖ్యంగా చాలామంది యువత ఈ మధ్య అయితే ఖచ్చితంగా షేర్ మార్కెట్లో పెడితే డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. రాకేష్ జుంజున్వాలా కావచ్చు, లేకపోతే వారెన్ బఫెట్ కావచ్చు, ఈ రకంగా కావాలని కూడా ఆలోచనలు అయితే చాలామందికి కూడా ఉంటాయి. నిజంగా అసలు రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టాలా, మెటల్స్లో పెట్టాలా, బంగారంలో పెట్టాలా, సిల్వర్లో పెట్టాలా, అసలు ఈ డబ్బు ఎట్లా సంపాదించాలి, ఎట్లా మేనేజ్ చేయాలి, ముఖ్యంగా వెల్త్ మేనేజ్మెంట్. నిజంగా ఈ షేర్ మార్కెట్ అనేది చేస్తే మనకి లాభాలు నిజంగా వస్తాయా, మరి ఇందులో ఒకరు డబ్బు పెడితే ఒకరు మోసపోతేనే ఇంకొకరికి డబ్బు వస్తుందని కూడా చెప్తారు. ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ బచ్చు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. అంటే మీరు ఇంట్రడక్షన్ మీ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఖచ్చితంగా మీడియాని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా మీ గురించి అసలు అవసరం లేదు, ఇదే నా ఉద్దేశం. అంటే ముఖ్యంగా మనం అంటే ఆర్థిక రంగాల గురించి, అంటే మొత్తం వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుందనేది ఇవాళ అవసరమైనటువంటి చర్చ. అంటే గ్లోబలైజేషన్ ప్రస్తుతం, ఒకప్పుడు అమెరికా ఏదైతే ఉందో గ్లోబలైజేషన్ జరగాలి 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 అన్నది, ఈ రోజున భారతదేశం గ్లోబలైజేషన్ జరగాలంటుంది, కానీ అమెరికా మాత్రం ఈ గ్లోబలైజేషన్కి భయపడుతూ వస్తుంది. ఎందుకు ఏంటి అనేది, మరి జరగడం వల్ల ప్రజల ఆదాయ ఆర్థిక వనరులు పెరిగాయి అనుకోవచ్చుగా. ముఖ్యంగా మీరేంటంటే షేర్స్, స్టాక్స్ గురించి ఎక్కువగా చెప్తుంటారు. దీంట్లో డబ్బు చాలామంది ఏంటంటే ఏదో డబ్బు ఉంటే దాంట్లో పెడితే కోటీశ్వరులు అవుతారు, అయిపోతారు అనుకుంటారు. అదే విషయాల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా చిన్నప్పుడు నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు 6th or 7th హర్షద్ మెహతా అనే పేరైతే బాగా గుర్తుంది. మరి అది అట్లా మోసం చేశాను. ఆ రోజుల్లో ఇంత డిజిటలైజేషన్ లేదు. పేపర్ మీదనే షేర్స్ కొంటాం, ఏదో ముంబైకో ఇక్కడికి పంపిస్తే ఆ అగ్రిమెంట్ ట్రాన్స్పరెంట్. సో అంటే ఏం చెప్తారు, అంటే ఈ దీపావళికి సంబంధించి ఏ రంగాల్లో మనం పెట్టుబడి పెడితే మంచిది? ముఖ్యంగా మనకి ఇండియాలో ఈ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ బంగారం కావచ్చు, ఈ పెట్టుబడులు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అసలు ఇల్లును కూడా ఈ మధ్య పెట్టుబడిగానే చూస్తున్నారు. చూడాలా చూడొద్దా, ఏం చెప్తారు అనిల్ గారు అసలు మొత్తం ఓవరాల్గా? సరే, తప్పకుండా. సో ఫస్ట్ థ్యాంక్ యూ అండి ఇక్కడికి పిలిచినందుకు. అండ్ అందరికి కూడా దివాళీ శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా ఒకరోజు ముందే. అండ్ ఇవాళ ధనత్రయోదశి. అందరూ ఏంటంటే ఏదో మీరు అన్నట్టు మెటల్స్ అడిగారు, బంగారం కానీ వెండి కానీ, ఏదో ఒక మెటల్, ఈవెన్ ఏది అఫర్డ్ కాకపోతే కొంచెం ఇనువు అయినా సరే తీసుకొచ్చి జనరల్గా ఇవాళ కొంటా ఉంటారు, ఏదో ఒకటి కొనేసి ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. సో దీపావళి అంటేనే అటు ధనము, సంపద, ప్రాస్పెరిటీకి కొంచెం సినానిమస్. ఈ టైంలో ఏంటంటే అవి సంపాదించి అమ్మవారిని పూజిస్తే నెక్స్ట్ 1 year మంచి ధనం కానీ, మనకు సంపాదన, మనం చేసే బిజినెస్ కానీ ఏదైనా బాగుంటుందని ఉద్దేశం. దెన్ కమింగ్ టు, మీరు అడిగారు, చాలా అడిగారు యాక్చువల్లీ. సో ఇంట్రడక్షన్ వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. మీరు అప్పుడు హర్షద్ మెహతా అన్నారు, 91, 92 ఎప్పుడైతుందో అప్పుడు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెంట్గా లేదు కాబట్టి ఆయన అప్పుడు స్కామ్ చేయగలిగాడు. అదే ఇవాళ ఆయన కాదు, ఆయన చేసిన దాంట్లో 10% కూడా చేయాలన్నా చేసిన ఈజీగా దొరికిపోతారు. ఎందుకంటే అప్పటికి ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన టెక్నాలజీ ఆల్సో మేబీ టెక్నాలజీ కూడా లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి. అండ్ అప్పుడు ఇప్పుడున్న సెబీ ఏదైతే ఉందో ఇండియాలో మార్కెట్స్ని కంట్రోల్ చేసే ఆర్గనైజేషన్, అప్పటికి దానికి ఏమంటారు, టీత్ లేదు. అంటే గట్టిగా యాక్షన్ తీసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి ఎటువంటి పవర్స్ లేవు అప్పుడు. బట్ ఇది జరిగాకే 92లో ఎప్పుడైతే సెబీ బిల్ వచ్చిందో, 92లో పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ అయింది. ఈ లూప్ హోల్స్ అన్నిటినీ మళ్ళీ ఇవన్నీ ఇట్లాంటివి రేపు ఇంకా పెద్దవి రావచ్చు, ఇప్పుడే ఇంత వస్తుంది, ఫ్యూచర్లో ఇంకా పెరగరావచ్చు అని సెబీకి పవర్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని పవర్ స్ట్రెంగ్తన్ చేశారు. కాబట్టి ఇప్పుడు అంత అప్పటి స్కామ్ రెగ్యులేటరీ సంస్థ. సో రెగ్యులేటరీ సంస్థ అనేది ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ సో అంత ఈజీగా స్కామ్లు కానీ అప్పటిలాగా మోసాలు కానీ జరగవు. ఏమైనా జరిగినా ఎక్కువ రోజులు ఉండవు, పక్క బయటకు వస్తాయి. ఏదో ఈవెన్ ఎవరన్నా నలుగురు కలిసి కొనేసి ఒక స్టాక్ని రిగ్గింగ్ చేసినా కానీ, ఆర్ మనకు తెలిసిన వాళ్ళతో ఒక కంపెనీ తన స్టాక్ ప్రైస్ ఇంతకుముందు అప్పుడు తను చేసింది అదే, కొద్దిమంది కంపెనీ ఓనర్స్తో మాట్లాడుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళతో కొనిపించేసి ప్రైస్ పెంచేసి సడన్గా
కామన్ వేరే వాళ్ళకి అమ్మేసి తను బయటకు వచ్చేసేవాడు, లాభం తెచ్చుకునేవాడు. బట్ ఇప్పుడు అలాంటివి చేద్దామన్నంత ఈజీ కాదు. అలా కాకుండా ఉండడానికి ప్రతిదానికి కంట్రోల్స్. రైట్ సార్. అంటే ఇంకా కొంచెం వెనక్కి వెళ్దాం సార్ మనము. అంటే యాక్చువల్గా 1991 అని ఎందుకు చెప్పానంటే ఆర్థిక సంస్కరణలు అప్పుడే పివి నరసింహారావు గారు, అంటే నేను మన ప్రధానమంత్రిగా మాట్లాడుతున్నాను, దయచేసి ఇక్కడ పార్టీల గురించి తీసుకోవద్దు. అంటే దానికి ముందు మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, ఆర్థిక వ్యవస్థ చాలా ఘోరంగా ఉండేది. అంటే ఈ షేర్ మార్కెట్ ఇండస్ట్రీని కనుక మనం ఈ ఆర్థిక వ్యవస్థను కనుక ప్రోత్సహించకపోతే ఈ రోజున ఇండియా ఈ స్థితిలో ఉండేది కాదు అనేటువంటి అంశం. అంటే 1991కి ముందు తర్వాత. ఫస్ట్ థింగ్ ఏంటంటే కారణం కూడా ఆయన్నే. మన్మోహన్ సింగ్ ఏది ఆ దరిద్రం అనేది అంటే ఆర్థిక పరిస్థితి విషయంలో దరిద్రం అనేది తీసుకురావడానికి కూడా, ఎందుకంటే ఆయన 72, 73, 74 నుంచే ఆర్థిక ఆర్బీఐ గవర్నర్గా ఉన్నాడు. ఆ తర్వాత కూడా అదే ప్రభుత్వంలో వాళ్ళ పార్టీలో ఉండి కూడా తీసుకొచ్చి వాళ్ళు చేసిన సంస్కరణలు. ఎందుకంటే ఒకప్పుడు సంపాదిస్తే 100లో 92% ట్యాక్సులుగా వెళ్ళి 8% మిగిలేదు. ఆబ్వియస్లీ అండ్ కంపెనీలు జాతీయం చేయడం కానీ అన్ని చేయడం వల్ల ఎవరు కూడా ఇండియాకు వచ్చి ఒక బిజినెస్ డబ్బులు పెట్టి నువ్వు బిజినెస్ పెట్టడం అనేది ఒక పనిష్మెంట్ లాగా అయిపోయింది. లైసెన్సులు ఉండేటి, ప్రతి చిన్న పని చేయాలంటే పెద్ద లైసెన్స్, పైనుంచి లైసెన్స్ తెచ్చుకోకపోతే ఏం అవ్వకపోయేది. సో అప్పుడు ఏంటి, డబ్బులు ఉన్నా కానీ నువ్వు ఒక ఇన్వెస్ట్ చేసి నలుగురికి ఉద్యోగాలు కానీ ఏదైనా సంపద సృష్టించాలంటే ఒక పాపం లాగా చూసేవాళ్ళు. అందుకోసమే 91, 92 పరిస్థితి ఏదైతే ఉందో రేపటికి డబ్బులు లేకుండా పరిస్థితి అయిపోయింది. ఏది ఏమన్నా ఎక్స్పోర్ట్స్ని మనం ఇంపోర్ట్ చేయాలంటే డాలర్ లేకుండా పరిస్థితి. సో మనం ఏదైతే అట్రిబ్యూషన్ ఇస్తున్నాం అంటే అది మన పివి నరసింహారావు గారు కానీ మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు కానీ వీళ్ళు సంస్కరణలు తెచ్చారనేది మాత్రం వాళ్ళ ఇష్టానికి తేలేదు. అది కంపల్సరీ ఫోర్స్డ్ అనమాట. బలవంతంగా వాళ్ళకు ఇంకా అవకాశం లేదు. రేపు తినడానికి ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే 14-13 రోజులకు సరిపడా డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో అప్పుడు ఏమైంది, వరల్డ్ బ్యాంక్ చెప్పింది ఓకే ఓపెన్ అప్ చేయండి, సరళీకరణ చేయండి. అది జరిగింది మాత్రం చేయడం వాళ్ళు ధైర్యంగా. యాక్చువల్లీ వాళ్ళకి ఇద్దరికి కూడా ఎటువంటి పొలిటికల్ సపోర్ట్ లేకున్నా ఆ టైంలో ఏది ఈ పని చేయడానికి అగైనెస్ట్గా చాలా రాజకీయంగా కానీ అందరూ కూడా అగైనెస్ట్గా వెళ్ళిన వాళ్ళు చేశారు, ధైర్యంగా ఓపెన్ అప్ చేశారు. ఆ సంస్కరణలు అనేవి అలాగే ముందుకు జరిగాయి. సో ఇదైతే ఏవైతే సంస్కరణలకు ఎంత అగైనెస్ట్గా ఎంత రెసిస్టెన్స్ ఉన్నా వాళ్ళు ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ వరల్డ్ బ్యాంక్ కూడా కండిషన్స్ పెట్టింది. అప్పుడు కండిషన్స్ పెట్టడం వల్ల ఆ కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేసేసి అదేమైందంటే దాని ఫలితాలు ఏమైంది నిజంగానే కనబడ్డాయి మార్కెట్లో. సో అందుకే సబ్సిక్వెంట్గా వచ్చిన ప్రభుత్వాలకు కూడా ఈ చేంజెస్ వల్ల ఎంత లాభాలు వచ్చాయో. కొత్తగా ఇంతకుముందు మిడిల్ క్లాస్ చాలా పూర్ మిడిల్ క్లాస్ అనేది నంబర్ పెరిగింది. సో ఈ మిడిల్ క్లాస్ యొక్క పవర్ ఏంటో అర్థమైంది. అంటే మిడిల్ క్లాస్ అంటే మరీ సూపర్ రిచ్ ఏం అవసరం లేదు. నెలకు ఒక 20,000 నుంచి అప్పుడు ఆ కాలంలో 20-30,000, ఇవాళ ఒక చూసుకుంటే 50-60,000 సంపాదిస్తూ 1,00,000, 1,50,000, 2 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ సైజ్ పెరిగింది. సో దీని పవర్ ఏంటో అంటే సంస్కరణల ఆర్థిక సంస్కరణ వల్ల ఓపెన్ చేయడం వల్ల ప్రతి ఇండస్ట్రీలో కూడా బయట నుంచి ఎఫ్డిఐ రావడం అండ్ లైసెన్స్ల కోసం టైం వేస్ట్ చేయకపోవడం, ఒక బిజినెస్ చేయాలంటే ఈజీగా స్టార్ట్ చేయించడం. అప్పుడే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది అప్పుడే జరిగింది, అప్పటి నుంచి ఓపెన్ అప్ అయింది. లేకపోతే అప్పుడు ప్రతి దానికి లైసెన్స్లని చాలా టైం పట్టేది. సో ప్రతి ప్రాసెస్ అనేది ఇంతకుముందు 10 రోజులు పట్టేది, 10 స్టెప్పులు తీసుకునేది 5, 4, 3 ఇప్పటికి కూడా ఉన్నాయి చాలా, బట్ తగ్గిపోయాయి. సో ఇది అనేది ఒక్కరోజు ఒక్కరి వల్ల కాదు, వాళ్ళు మొదలు పెట్టారు. దాని తర్వాత అన్ని ప్రభుత్వాలు ఎటువంటి పార్టీ అయినా సరే, ఎందుకంటే వేరే వాళ్ళు 10 సంవత్సరాలు, ఇప్పుడున్న పార్టీ 12 సంవత్సరాల నుంచి ఉంది. సో అందరూ కూడా అంటే ఇంతకుముందు చేసిన ఫౌండేషన్ ఏదైతే సరళీకరణలు ఉన్నాయో నెక్స్ట్ వాళ్ళు కొంచెం పుష్ చేస్తూ ఈవెన్ యాజ్ ఇవాళ మార్నింగ్ కూడా సెంట్రల్ మినిస్టర్లు కూర్చొని ఏం జరిగింది, మొన్న రీసెంట్గా జిఎస్టీ చేయడం వల్ల వచ్చిన ఫలితాలు ఏంటి, దానివల్ల ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కసారి జిఎస్టీ గురించి మనం అంటే వెళ్లే ముందు 1991 దగ్గర ఉన్నాం కాబట్టి ఈ షేర్స్, ఇది మార్కెట్, ఈ సెబీ తర్వాత అంటే ముఖ్యంగా ఈ ఎన్ఎస్సి బిఎస్సి అంటే ఎప్పుడు చేయబడింది అంటే అది కూడా కొంత చెప్పుతూ అంటే ఈ స్టాక్స్ గురించి అంటే ఈక్విటీస్ కావచ్చు, అంటే నిఫ్టీ కావచ్చు, లైక్ సెన్సెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జనాలకి కొంత అర్థం కానటువంటి సబ్జెక్ట్. ఇప్పటిదాకా కూడా ఏమనుకుంటా అంటే షేర్ మార్కెట్ పెడితే పెరిగిపోద్ది, ఏదో దలాల్ స్ట్రీట్ అని చెప్పి ఆ ముంబైలో ఉంటుంది, లేకపోతే ఇవన్నీ కూడా ఒక యాప్ వేసుకుంటాం, దాంట్లో డబ్బులు పెడితే పెరిగింది. యాక్చువల్గా దాని వెనకాల ఉన్నటువంటి విషయాలు కూడా చాలామందికి, నాలాంటి వాళ్ళకి, ఒక కామన్ మ్యాన్కి కూడా తెలీదు. ఇప్పుడు ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి ఈ మధ్య మీకు తెలియదు కదా, ప్యాకేజీ 30 lakhs 40 lakhs
ల్యాక్స్ ఉంటే ఎవ్రీ మంత్ దీనికి 2 లక్షలు పక్కన పెట్టుకొని దీంట్లో పెడుతుంటారు, పెరిగింది తగ్గి డే ట్రేడింగ్ చేస్తున్నారు. సో అంటే ఇది ఎంతవరకు మంచిది, ఎట్లా వచ్చింది అసలు ఇది అనేది దాని నేపథ్యం గురించి మీరు ఏం సో చెప్తారు అసలు? ఇంతకుముందు ఏంటంటే 92 కన్నా ముందు 92 తర్వాత కొన్ని రోజుల వరకు కూడా స్టాక్ మార్కెట్ సెంట్రలైజ్డ్ లేకపోవడం వల్ల, డిజిటైజేషన్ లేకపోవడం వల్ల ఎక్కడెక్కడ ఎక్స్చేంజ్ ఉండేవి. హైదరాబాద్లో ఒక ఎక్స్చేంజ్, ముంబైలో ఒక ఎక్స్చేంజ్, ప్రతి ఊర్లో ఒక ఎక్స్చేంజ్లు ఉండేవి. సో అన్నీ కూడా ఒక పేపర్ ట్రేడింగ్, ఒక బ్రోకర్, అక్కడ ఫిజికల్గా ఉండే బ్రోకర్ ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది, మొత్తం డిజిటైజేషన్ అయిపోయింది. 2 స్టాక్ ఎక్స్చేంజ్లన్నీ చిన్న పోయాయి. ఓన్లీ బిఎస్సి ఎన్ఎస్సి వచ్చింది. ఆ తర్వాత చిన్నవి ఉన్న అవి కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అందరూ వెళ్ళిపోయారు. సో గవర్నమెంట్ నడుపుతుందంటారా, ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ లాంటిది అనుకోవచ్చా మనం? 2 ఎన్ఎస్సి బిఎస్సి 2 కంపెనీలు, ఇవి కూడా సెబీకి పర్మిషన్ తీసుకొని నడపాల్సిందే. ఇవి స్టార్టెడ్ బై ఏమంటారు, మొదట్లో మాత్రం వాళ్ళని కంట్రోల్ చేసే సిస్టమ్స్ కానీ డైరెక్టర్లను కానీ గవర్నమెంట్ అపాయింట్ చేసి ఉంటుంది. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మాత్రం బిఎస్సి కానీ ఎన్ఎస్సి కానీ 2 కూడా టోటల్ సపరేట్ కంపెనీస్. వాటి కాకపోతే ఏంటంటే వాటి గవర్నెన్స్ అన్నీ కూడా సెబీ క్లియర్గా మానిటర్ చేస్తుంది. ఎందుకంటే ఈ 2 ఎక్స్చేంజ్లు మనకి ఆర్థికంగా చూసుకుంటే గుండెకాయలు. సో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు పాత ఎక్స్చేంజ్ల్లో ట్రాన్స్పరెన్సీ, ఇప్పుడు ఒక స్టాక్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఆ టైంలో రిలయన్స్ ఉండింది. రిలయన్స్ హైదరాబాద్లో అమ్మే ధరకి ముంబైలో అమ్మే ధరకి తేడా ఉండేది. సేమ్ ఇప్పుడు బంగారం సిచ్యువేషన్ మోర్ ఆర్ లెస్. మీరు చూస్తే బంగారం ఆర్ వెండి కూడా నిన్న మొన్న కొన్ని చోట్ల 2,10,000కి వెళ్ళింది. బట్ ఒక చోట 190 కూడా ఉంది. ఎందుకంటే లోకలైజ్డ్ మార్కెట్ ప్రైజింగ్ అనమాట. స్టాక్ మార్కెట్ లో కూడా ఇంతకుముందు షేర్లు ఎక్కడ పరిస్థితులు ఉండేది. సో ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఎవరికైతే యాక్సెస్ ఉందో వాడికి లాభాలు ఎక్కువ వచ్చేటి. సో దెర్ ఈస్ ఎప్పుడు కూడా ఫ్లాట్ గా ఉండేది కాదు. నీకు పేపర్ లో కనబడ్డ రేట్ ఒకటి, నువ్వు అమ్మడానికి వెళ్తే ఒక రేటు, కొనడానికి వెళ్తే ఇంకొక రేటు. సేమ్ కొనపోతే కొరవి, అమ్మపోతే అడివే అన్నట్టు సేమ్ పరిస్థితి అప్పుడు ఆ టైంలో ఉండేది. అప్పుడు మీరు చూసుకుంటే కూడా పేపర్లో బై ప్రైజ్ సెల్ ప్రైజ్ అని వాడు వేసేవాడు. ఇప్పుడు కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంతా ఇన్స్టెంట్ డిస్కవరీ అయిపోయింది. సో ఎవరు నువ్వు అమ్మింది ఎవడు కొంటాడో ఎవరికి తెలియదు. మ్యాచింగ్, ఆర్డర్ మ్యాచింగ్. చిన్న విషయం సార్, అంటే నాకు ఉన్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రకారం అంటే ఈ గోల్డ్ రేట్స్ అన్ని కూడా యూకే నుంచి వస్తూ ఉంటాయి అని చెప్తా ఉంటారు. అంటే ఇందులో నిజమేంత? చాలా మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే బులియన్ మార్కెట్స్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇండియాలో ఎంసీఎక్స్ ఉంది. ఎంసీఎక్స్ అనేది ఎక్స్చేంజ్, డెరివేటివ్ ఎక్స్చేంజ్. సో అక్కడ ఉన్న ప్రైస్ ఒకటి. బట్ లోకల్ బులియన్ మార్కెట్లు మాత్రమే, అసోసియేషన్లు మాత్రమే ప్రైస్ డిటర్మైన్ చేస్తాయి. సో ఇండియా లెవెల్లో ఒక బులియన్ మార్కెట్ 4-5 బులియన్ కంపెనీస్ ఉన్నాయి. అవి ఆ రోజు ప్రైస్, ఒక్కోసారి మధ్యాహ్నం కూడా మారిపోతూ ఉంటాయి. ఆ ప్రైజ్ని పబ్లిష్ చేసిన ప్రైజ్ని లోకల్గా ఉన్న హైదరాబాద్ బులియన్ అసోసియేషన్, ప్రతి ఊర్లో ఒక బులియన్ అసోసియేషన్ ఉంటుంది. సో అందరూ ఒకే ప్రైస్ దగ్గర సేమ్ ప్రైస్ తీసుకుంటారనమాట. అంతే తప్ప ఈ బులియన్ నేషనల్ లెవెల్లో డిటర్మైన్ అయ్యేది మాత్రం ఒకటి డాలర్ మార్కం. ఎందుకంటే మనకు బంగారం అనేది బయట నుంచి వస్తుంది, ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటాం 60-70%. సో అదొకటి. అండ్ డిమాండ్, సప్లై, ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర కూడా అది కూడా డిటర్మైన్ అవుతుంది. ఇవన్నీ కాంబినేషన్ చూసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో, యుఎస్ మార్కెట్లో లైఫ్ టైం హై 4,100 దాటింది. ఇది ఔన్స్కి ఒక $1. సో అక్కడ పెరిగినట్టే ఇక్కడ కూడా పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ అడిషనల్గా ఇండియాలో ఎక్స్ట్రా పెరగడానికి ఏంటంటే లోకల్ ట్యాక్సెస్ తగ్గాయి. లాస్ట్ టైం కన్నా ఈ సంవత్సరం ప్రభుత్వం తగ్గించింది. ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి, మళ్ళీ ఏ కంట్రీ నుంచి వస్తుంది కూడా ఇంపార్టెంట్. బంగారం వచ్చేది కూడా మనకు కొన్ని కంట్రీస్కి ఎఫ్టీఏ ఉన్నాయి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దగ్గర నుంచి బంగారం తెచ్చేప్పుడు ఎటువంటి ట్యాక్స్లు పే చేయాల్సి ఉంటుంది, లేకపోతే 6% కట్టాల్సి వస్తుంది. సో ఆ ట్యాక్స్లు కానీ అండ్ డాలర్, ఈ రూపీ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా మనకు డిటర్మిన్ అవుతుంది. అందుకే ప్రపంచంలో డాలర్ వీక్ అవుతుంది అంటున్నాం, బట్ డాలర్కి అగెనెస్ట్ మన రూపీ వీక్ అవుతుంది. సో అందుకే 2 రకాలుగా మన దగ్గర బంగారం ప్రైస్ పెరుగుతుంది. మామూలుగా బంగారం ప్రైస్ పెరుగుతుంది, దాంతోపాటు మన రూపీ వీక్ అవడం వల్ల కూడా అడిషనల్గా బంగారం. ఒక చిన్న ప్రశ్న సార్, ఇది అంటే జనరల్గా డాలర్ వాల్యూ అనేది సపోజ్ ఇప్పుడు 88 రూపీస్ ఉంది ప్రస్తుతం మన రూపీతో పోల్చుకుంటే. సరే ఆస్ట్రేలియా ఓ రకంగా ఉంటుంది, ఇంకా అన్ని కంట్రీస్, దుబాయ్ కావచ్చు, ఇది రకరకాలుగా ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్. ఓకే, అది కొంచెం పక్కన పెడితే ఈ గోల్డ్ అనేది యూకేలో ఓ రకంగా, అమెరికాలో ఓ రకంగా, ఇండియాలో ఓ రకంగా ఉన్నప్పుడు, అంటే నా సింపుల్ క్వశ్చన్ అర్థం కావడానికి నాలాంటి కామన్ మ్యాన్కి, ఇప్పుడు నేను దుబాయ్ నుంచి తెచ్చుకున్నప్పుడు సరే సపోజ్ ఒక ఇప్పుడు సరే ఇక్కడ ₹1,00,000 ఉంది అనుకుందాం. సపోజ్ అక్కడి నుంచి తెచ్చేటప్పుడు నేను ఒక 50,000 కొనుక్కున్నాను. ఏది సేమ్ ఒక తుల, మన భాషలో లాంగ్వేజ్లో మాట్లాడంటే 10 గ్రామ్స్ ఒక తుల తెచ్చుకున్నప్పుడు సేమ్ అక్కడ 50,000కి తెచ్చి మీరు అన్నటువంటి ఏదైతే ట్యాక్స్ 6% కడితే
సో ఎంత అవుతుంది? అదొక అడిషనల్‌గా ఇంకొక 3,000 ఏదో కడితే 53,000కే వస్తుంది. అది లీగలే అవుతుంది కదా! అప్పుడు అందరు బంగారం అక్కడి నుంచే కానీ తెచ్చుకోవచ్చు ఆ కదా! అనేది ప్రైజే నా మోర్ ఆర్ క్వెషన్. లెస్. యాక్చువల్లీ హ్మ్. లీగల్‌గా తెచ్చుకొని టాక్స్ కడితే మోర్ ఆర్ లెస్ అదే ప్రైస్ మన ఇండియన్ మార్కెట్ ప్రైస్‌కి దగ్గరలో ఉంటుంది. అదే నా క్వెషన్ ఏంటంటే ఇప్పుడు ఉంటుంది. యాహ్! అందుకే అక్కడే ఆ స్మగ్లింగ్ అంటేనే అదనమాట. హ్మ్. ఎగ్గొట్టడానికి ఆ టాక్స్ ఎగ్గొట్టేసేసి హ్మ్. తీసుకురావడమే స్మగ్లింగ్. అంటే ఆల్మోస్ట్ సేమ్ ఎట్లా నడుస్తది? ఇప్పుడు అన్ని కంట్రీస్‌లో దాదాపు ఉన్నటువంటి కంట్రీస్‌లన్నీ ఎందుకంటే 200 సరే ఈ ఎక్స్‌చేంజ్‌లు చేసి ఇటు ఒక 50-60 కంట్రీస్ ఉన్నాయనుకుందాం గోల్డ్ ప్రొడ్యూస్ చేసేవి. ఎందుకంటే హ్మ్. ఇంపోర్ట్ అనేది జరుగుతా ఉంటుంది. కంటిన్యూయస్ ఓకే. లాజిస్టిక్స్ అనేది ఇక్కడ నుంచి అక్కడ బంగారం, అక్కడ నుంచి ఇక్కడ సిల్వర్. హ్మ్. ఏందంటే దీన్నే మనం ఆర్బిట్రాజ్ అంటామనమాట. యెస్. అది ఒక ఇంపార్టెంట్. దగ్గర పెరుగుతుంది, ఇంకో దగ్గర హ్మ్. తగ్గున్నప్పుడు ఆబ్వియస్‌లీ ఏంటంటే వాటర్ ఒక చోట పైనున్న లెవెల్ ఎక్కువుంది, ఇక్కడ తక్కువున్నప్పుడు లెవెల్ యెస్. తక్కువున్నప్పుడు ఇక్కడ పొంగుతాయి. హ్మ్. మోర్ ఆర్ లెస్ టైం పట్టొచ్చు. ఓకే. ఓకే. బట్ ఈవెంచువల్లీ దగ్గర దగ్గర మ్యాచ్ సేమ్ అవుతది. మ్యాచ్ అవుతుంది. హ్మ్. సేమ్ విత్ ప్రైజెస్ కూడా అంతే అనమాట. హ్మ్. మీరు చూస్తే హ్మ్. లాస్ట్ వీక్ యూఎస్‌లో బంగారం ఫిజికల్ సిల్వర్ హ్మ్. ఫిజికల్ అవైలబిలిటీ ఉంది. హ్మ్. ఓకే. చాలా ఎక్కువుంది. రైట్. బట్ లండన్‌లో మాత్రం అందరూ డెలివరీ తీసేసుకుంటున్నారు. పొజిషన్ తీసేసుకోవడం వల్ల హ్మ్. లండన్‌లో సిల్వర్ అమ్ముదామంటే లేదు పరిస్థితి. ఓకే. హ్మ్. ఏం చేశారు? ప్రైస్ పెరిగింది లండన్‌లో. యెస్. డిమాండ్ సప్లై. హ్మ్. ఇమ్మీడియేట్‌గా ఫ్లైట్స్‌లో యూఎస్ నుంచి హ్మ్. ఈవెన్ హ్మ్. రెగ్యులర్ ఫ్లైట్స్‌లో కార్గో వదిలేయండి. నార్మల్ ఫ్లైట్‌లో సిల్వర్‌ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మారు. హ్మ్. ఎందుకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. అక్కడ యెస్. యెస్. లండన్‌లో ప్రైస్ ఎక్కువుంది. హ్మ్. సరే నీకు రేపటి అదే వరకే పొద్దున టాక్స్ కట్టి తీసుకొచ్చేస్తున్నారు. టాక్స్ కడతారు. రేపు పొద్దున్న నీకు డెలివరీ ఇస్తాను హ్మ్. అని చెప్పేసి వాడి దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు హ్మ్. తెప్పించేసుకుంటావు. హ్మ్. డబ్బులున్నాయంటే సర్టెనిటీ ఉంది. హ్మ్. వాడి దగ్గర ప్రైస్ లాక్ అయిపోతుంది. వాడు పంపిస్తాడు. ఏమో సో 23 కేజీస్ ఫస్ట్ తెచ్చుకోవచ్చు మంచిగా. సో హ్మ్. ఫస్ట్ టైము అలా కాదు కదా! హ్మ్. అఫీషియల్‌గా ఫ్లైట్స్‌లో హ్మ్. సిల్వర్‌ని ట్రేడర్స్ తీసుకొచ్చారనమాట. అవును. ఆ! ట్రేడర్స్ నథింగ్ బట్ ఒక మనిషి వచ్చేదా కార్గో బుకింగా అనేది కార్గో కూడా బుకింగ్ ఇంపార్టెంట్ కూడా ఇక్కడ. జరిగింది. ఫ్లైట్స్‌లో హ్మ్. మొత్తం సిల్వర్ తీసుకొచ్చిన పరిస్థితులు మొన్న జరిగాయి. అంత ఓకే. అన్‌యూజువల్ పరిస్థితి. హ్మ్. సో, ఇక్కడ కూడా అంతే అనమాట. హ్మ్. మార్కెట్‌లో ఈ డిఫరెన్సెస్ అనేది 1 రోజు, 2 రోజులు, 3 రోజుల కన్నా ఎక్కువగా ఉండదు. ఓకే. ఎక్కడ ఎక్కువ రేట్ ఉందంటే ఆటోమేటిక్‌గా ఆ ఇన్ఫర్మేషన్‌తో స్టాక్ అక్కడికి ఫ్లో అవుతుంది. అక్కడ క్యాప్చర్ అయిపోతుంది. నార్మలైజ్ అయితుంది. సో, ఓకే. అదే మార్కెట్‌లో ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా రేట్లన్నీ అందుకే లైవ్‌గా ప్రతి దగ్గర ఇప్పుడు అంత పెద్దగా ఆర్బిట్రాజ్ అంటే ఈ ఈ ఒక దగ్గర కొన్ని అమ్మే ఇంతకుముందున్న అవకాశాలు తగ్గిపోయాయి. హ్మ్. హ్మ్. ఇంతకుముందు ఈ డిఫరెన్సెస్ నీకు తెలుసు హ్మ్. అక్కడ ఎక్కువుందని. హ్మ్. కానీ అందరికీ తెలీదు. సో, హ్మ్. మీరు ఏం చేయొచ్చు? హ్మ్. తీసుకొచ్చేసి ఇక్కడ లాభం పొందొచ్చు. హ్మ్. ఇప్పుడు అలా పరిస్థితులు లేవనమాట. రైట్ సార్. అంటే ఒక్కసారి కొంచెం డివైడ్ అయింది. మళ్ళీ వెనక్కొద్దాం. నో ప్రాబ్లమ్. తప్పకుండా. దీంట్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు నాలాంటోళ్ళు గూడా నాకు గూడా సరిగ్గా ఈ షేర్ మార్కెట్ సరే చేస్తా ఉన్నాం, ఏదో ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాం. డే ట్రేడింగ్ అంటే భయం అనేది ఒకటుంది. యాహ్! సరే యాహ్! అది పక్కన పెడితే బీటీఎస్టీఓ లేకపోతే లాంగ్ టర్మో ఇట్లాంటి మీలాంటి సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ అవి తీసుకొని ఏదో చేస్తున్నాం. అది పక్కన పెడదాం కొంతసేపు. ప్రతి ఒక్కళ్ళు కూడా రాకేష్ జుంజున్వాలానో లేకపోతే వారన్ బఫెటో ఎందుకు గాము ఆయన కూడా ఇట్లా నార్మల్‌గానే చేసిండు. నేను కూడా నెలకు 1,00,000, 2,00,000 ఏసేస్తా. ఎందుకు రావట్లే? ఎక్కడ మోసపోతున్నా అనేది ఉంటుంది. చాలామంది ఏం చెప్తున్నారంటే వీడియోలో కూడా మనం చూస్తా ఉన్నాం. మీరు ఒక సర్టిఫైడ్ ప్రొఫెషనల్‌గా చెప్పండి నాకు. అంటే ఈ మధ్య మీకు అంటే సర్టిఫికేషన్ కూడా జర్నలిజంలో కూడా సర్టిఫికేషన్ వచ్చినట్టుంది. అవును. సో, దీనిపైన బీఎస్సీ నుంచి. సో, అది కూడా మంచి పరిణామం. ఇది చాలా ఇంపార్టెంట్. సో, చాలా సందర్భాల్లో యూట్యూబుల్లో వీడియోలు ఒకటి రెండు నేను చూసాను. ఆళ్ళేమంటారంటే ఎప్పుడు కూడా షేర్ మార్కెట్ అనేది చేయొద్దు. దీంట్లో కొంతమంది డబ్బున్న వాళ్ళని కూడా ఎరేసి డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఇట్లాంటివి చేసి డబ్బులని నొక్కేస్తారంటే అంటే షేర్ మార్కెట్ చెయ్యాలా? వద్దా? అంటే ఏం చెప్తారు మీరు? లేదు. పక్కా చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏందంటే రెండే థింగ్స్ ఇక్కడ. హ్మ్. ఒకటి ఇన్వెస్టింగ్, ఒకటి ట్రేడింగ్. ఈ హ్మ్. రెండిటిని కలపకపోతే ఎప్పుడు ఇబ్బందుండదు. హ్మ్. సో, ట్రేడింగ్ అంటే వెరీ షార్ట్ అంటే పేరులోనే ఉంది. కొనేసి అమ్మడం. నువ్వక్కడ పర్పస్ ఏంది? అక్కడ నువ్వు చేసే షేర్ మార్కెట్‌లో కొనే షేర్లు గాని, హ్మ్. అమ్మేది గాని హ్మ్. ఓన్లీ ఇమ్మీడియేట్‌గా ఆర్ వెరీ షార్ట్ టర్మ్‌కి లాభాల కోసం కొంటున్నావు, అమ్ముతున్నావు. నీకు దానితో ఎటువంటి అటాచ్‌మెంట్ లేదు. హ్మ్. ఓకే. ఆ కంపెనీ ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తుంది, దానికి ఎన్ని ఆర్డర్ బుక్ ఉంది, ఎంతుంది అవన్నీ సంబంధం లేదు. ఇవాళ కొంటే రేపు పెరుగుతుందా? తగ్గుతుందా? హ్మ్. అదే నీ ఉద్దేశ్యం అక్కడ. హ్మ్. నీకు హోల్డింగ్ అవసరం లేదసలు. హ్మ్. హ్మ్. నీకు కావాలంటే ఏ రోజుకి ఆ రోజు అమ్మేసేసి ఆ రోజు రాత్రి డబ్బుల్లో ఉంటావు. హ్మ్. అది ట్రేడర్ యొక్క లక్షణం. హ్మ్. అదే ఇన్వెస్టింగ్ హ్మ్. లక్షణం ఏంటంటే ఒక కొనే పర్పస్ ఎందుకు? హ్మ్. సేమ్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ కూడా తీసుకుంటా అందరికి అర్థమయ్యే యెస్. భాషలో. యెస్. నువ్వు ప్లాట్లు కొని మళ్ళా రేపు ఇంకొకడొస్తాడు. ఇంకొక రూ. 10కి అమ్మేస్తాను. లాభం ఎక్కువ అవసరం లేదు అని అన్నప్పుడు అది ట్రేడింగ్. అలా ఓకే. గాదు. అది నువ్వేంటంటే మాక్సిమం ఒక 15 రోజులు, 1 మంత్, 2 మంత్సే ఉంచుకుంటావు, అమ్మేస్తావు. హ్మ్. బట్ ఎవరైతే ఈ ఏరియా పెరుగుతుంది, ఈ పొలం గానీ, ఈ ల్యాండ్ కానీ మంచి వాల్యూ వస్తది. హ్మ్. అక్కడి వరకు డెవలప్ అయింది. ఇంకొక 6 నెలలు ఆగితే ఇక్కడికి గూడా డెవలప్‌మెంట్ అవుతది. ఇప్పుడు నేను రూ. 100కి కొంటున్నాను. రూ. 150కి అమ్ముతాను ఒక 2 ఏళ్ల తర్వాత. హ్మ్. అంటే టైం. నువ్వు హ్మ్. ఆగుతున్నావు. సేమ్ వే ఇది ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే హ్మ్. ఒక 1 ఇయరో,
2 years 6 months 3 years వెయిట్ చేసే వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో స్టాక్ మార్కెట్లో 2 రకాల ఇన్వెస్టర్స్, ఒకటి ట్రేడర్స్, ఒకరు ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ చాలా కొద్దిసార్లు మాత్రమే నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళకు ముందే తెలుసు, నేను ఒక కంపెనీ కొంటున్నాను, ఏదన్నా XYZ కంపెనీ కొన్నాను, కొని ఈ కంపెనీ సంబంధించిన ప్రోడక్ట్లే కానీ సర్వీస్ కానీ అందరికీ తెలుసు, ఇది పెరుగుతుంది, మంచి మేనేజ్మెంట్ ఉంది, ప్రతి కంపెనీ తన నంబర్స్ రిలీజ్ చేస్తుంది, అవన్నీ బాగా ఉన్నాయి, నలుగురు కూడా బాగుందని చెప్తా ఉన్నారు, కాబట్టి నేను కొని 1 or 2 years వరకు ఆగుతాను. అది ఇబ్బంది ఉండదు. చాలా రేర్లీ అది కూడా ఏం చేయాలంటే ఇన్వెస్టర్లు ఎప్పుడు తక్కువ మట్టుకు నష్టపోతారు. ఎప్పుడు నష్టపోతారంటే తీసుకెళ్ళి అన్నీ ఒకటేనో 2 స్టాక్స్లోనే పెట్టేస్తారు. నీ దగ్గర ఉన్న 5 లక్షలు 2 లక్షలు తీసుకెళ్ళి నువ్వు పెట్టుబడి పెడదాం అనుకున్నా తీసుకెళ్ళి ఒక కంపెనీలో పెట్టేస్తావు. ఆ కంపెనీ పర్ఫామ్ చేయకపోతే బాధపడతావు, స్టాక్ మార్కెట్ నష్టం అవుతుంది అంటావు. అలా కాదు, ఎప్పుడైనా సరే ఒక 3-4 కంపెనీలు మళ్ళీ సంబంధం లేని కంపెనీలు నువ్వు తీసుకెళ్ళి అన్ని అదాని గ్రూప్స్ కంపెనీలో పెట్టావు. అదాని మీద ఎవడో బురద చల్లాడు, అది జరిగింది, సడన్ గా పడిపోయింది. నువ్వు అదాని తిడితే పర్లేదేమో, కానీ స్టాక్ మార్కెట్ని తిడతావు. దానికన్నా నువ్వు చేసే నీకున్న డబ్బుల్ని 4 చోట్ల 5 చోట్ల డివైడ్ చేసుకొని సంబంధం లేని కంపెనీలు మళ్ళీ అన్ని ఒకే రకం అన్ని తీసుకెళ్లి ఐటీ కంపెనీలో పెట్టే వాళ్ళు ఉన్నారు. పెడితే ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి ఐటీ అమెరికాలో సో అట్లా చేసిన వాళ్ళు కోరిక ఉండదు. బట్ ఇప్పుడు మీరు అన్న మీ ఎవరైతే చాలా మంది డబ్బులు పొడగొట్టుకున్నారు, ట్రేడింగ్ ఏంటంటే మీరు యుద్ధానికి వెళ్ళేప్పుడు ఎవరు చనిపోతారు ఫస్ట్ చెప్పండి, ఎవరు చనిపోతారు? ఏమిటో కత్తులు లేకపోతే బలం లేకపోతే అనుభవం లేనివాడు, ఉండాలి. ఇన్ఫర్మేషనే కాదు, నీకు ఒక కొంచెం స్కిల్ ఉన్నవాడు, స్కిల్ కూడా ఉండాలి. స్కిల్ బలం ఒక్కటే కాదు, స్కిల్ ఉండాలి. అందుకే మీరు చూస్తే పాతకాలం యుద్ధాల్లో చూస్తే చనిపోయే వాళ్ళందరూ భటులు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా స్కిల్ లేని వాళ్ళు, వాళ్ళకి చిన్న గత్తులు ఇచ్చేసి ఆ కత్తులతో ఫైట్ చేస్తారు. అవును, అదే ఎవరైతే యోధులు మనం చూస్తాం సైనికులు, వాళ్ళు ఎప్పుడు నిలబడతారు. సో వాళ్ళకి ఎలా వచ్చింది, వాళ్ళకు బ్యాటిల్ రెడీనెస్, ప్రిపరేషన్, టెక్నిక్సే కానీ నేర్చుకున్నారు అనుభవంతో పాటు. సో సేమ్ విత్ ద ట్రేడింగ్లో కూడా ఏంటంటే ఎవరికైతే అనుభవం లేకుండా క్విక్గా సంపాదించి రాకేష్ జంజన్వాలా అవుతాను, లేకపోతే వారెన్ బఫెట్ లేరు, వాళ్ళు అవుదాం, వాళ్ళలాగా నాకు నేను కూడా గ్రో అవుతాను అంటే ఆయన మొదలుపెట్టి ఉండొచ్చు. ఆయన కొన్ని లక్షలతో మొదలుపెట్టి ఇప్పుడు 1000 కోట్ల ఎంపైర్ వాళ్ళ ఫ్యామిలీ నడుపుతూ ఉంది ఇది ఇన్వెస్ట్మెంట్ చేసి. బట్ ఆ జర్నీకి కావాల్సిన ఓపిక, నేర్చుకోవాల్సిన స్కిల్స్, కష్టాలు నష్టాలు అన్నీ చూశారు. సో ట్రేడింగ్ అనేది పార్ట్ టైం జాబ్ కానే కాదు. చాలామంది ఏంటంటే ట్రేడింగ్ని ఒక 2 రోజులు నేర్చేసుకుంటే నాకు ఒక కోర్స్ చెప్పండి సార్, నేను చేస్తాను, నేను కూడా చేస్తాను, ఖాళీగా ఉన్నా అంటే ఖాళీగా ఉన్న వాళ్ళందరూ మార్కెట్లో సంపాదించేస్తే అసలు అందరూ రిచ్ అయిపోయేవాళ్ళు, అందరూ లాభాల్లో ఉండేవాళ్ళు కాదు. ఖాళీగానే కాదు, దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్. సో ఎవరికైతే అనుభవంతో నేర్చుకొని ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్ కొంచెం అమౌంట్తో మొదలుపెట్టి మెల్లిమెల్లిగా ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలి. ట్రేడింగ్ చేయకండి, ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్ చేసుకున్నాక ఒక 6 నెలలు 1 year మార్కెట్స్ ఒక 2-3 సైకిల్స్ అప్స్ అండ్ డౌన్స్ చూడండి. ఎందుకు పడుతుందో తెలుసుకోవాలి, ఎందుకు పెరుగుతుందో తెలుసుకోవాలి. ఒక స్టాక్ ఎందుకు పైకి వెళ్తుంది, మార్కెట్ మొత్తం సడన్గా ఎందుకు పడుతుంది, ఎందుకంటే ఎవరికి సంబంధం తెలియదు. అక్కడేదో యుద్ధం జరుగుతుంది, ఇక్కడ మార్కెట్ పడిపోతుంది, ఎందుకో తెలియదు. సో ఇవన్నీ లాజిక్స్ అర్థమైతే తప్ప అప్పుడు కానీ మీరు అన్నట్టు ఎవడు నష్టపడు. ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ట్రేడర్ ముందే తెలుసు తనకి ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది. రైట్ సార్, అంటే ఇది మాట్లాడే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనుకోవచ్చు. డబ్బులు వస్తాయంటే ఎవరు కూడా అదే మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నట్టు ఈ దివాళీ గురించి మాట్లాడుతున్నాం కదా. అంటే ముఖ్యంగా స్టాక్స్, ఒకటి డైరెక్ట్ స్టాక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, అంటే మెటల్స్కి వచ్చేసరికి గోల్డ్, సిల్వర్, అదేవిధంగా మీరు అన్నట్టు మెటల్, దీనికంటే రెండింటిలోనే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అంటే చేస్తూ ఉంటారు. అండ్ రియల్ ఎస్టేట్, అసలు అంటే దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది, అది లాంగ్ టర్మ్ కావచ్చు, షార్ట్ టర్మ్ కావచ్చు, ఏ రకంగా కానీ డబ్బు ఎట్లా సంపాదించాలనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. చాలామంది ఐదులో ఉంటారు, ఆతృతతో ఉంటారు, ఏది చేస్తే మంచిది, ఏది చేయకపోతే మంచిది. మీరు ఒక ప్రొఫెషనల్గా అనిల్ గారు ఏం చెప్తారు మీరు అసలు? ఫస్ట్ థింగ్, నేను ఎప్పుడు మీరు నా వీడియోస్ చూసినా, నేను ఎప్పుడు మాట్లాడింది చూసినా, కాన్సన్ట్రేషన్ అనేది ఉండకూడదు. అంటే మీరు సంపాదించిన ఆస్తి ఏదైనా డబ్బులు ఉన్నాయో ఒక 3-4 రకాల చోట్ల డివైడ్ చేసుకోవాల్సిందే. ఇది వినడానికి బోరింగ్ ఉంటుంది, చెప్తే అరే ఏంటి అని కాదు. నిజం ఏంటంటే మనకున్న వెల్త్ ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయనుకుందాం, 50 లక్షలు ఉన్నాయి, ఒక 20 ఏళ్ళు పనిచేస్తే అందులో ఒక 20-25 లక్షల వరకు రియల్ ఎస్టేట్, ఒక ప్లాట్, ఒక పొలము, ఏదో ఒకటి, ఒక 30-40% అంటే 30% 40% రియల్ ఎస్టేట్, ఒక 30-40% మంచి గ్రోత్ ఉండే ఈక్విటీ మార్కెట్. ప్రతిసారి రాకపోవచ్చు లాస్ట్ వన్, బట్ జనరల్గా లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ వస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ లిక్విడిటీ ఉంటుంది. నీకు ల్యాండ్ అమ్మేస్తే అమ్ముదామంటే ఇమ్మీడియట్గా పోదు,
Yes, ఇప్పుడు exactly. ఇవాళ పరిస్థితి అదే ఉంది. చాలా మంది దగ్గర పేరుకు ఆస్తులు చాలా ఉన్నాయి. బట్ క్యాష్ ఫ్లో కావాలంటే మళ్ళీ అప్పు తీసుకురావాల్సింది. పేరుకు Right. 20 కోట్ల వర్త్ ల్యాండ్ భూమి ఉంటుంది. భూమి ఉంటుంది, ల్యాండ్ బట్ ఉంటుంది. ఇవాళ 20,000 కావాలంటే అప్పు తెచ్చే పరిస్థితి చాలా మందికి ఉంది. Hmm. అదే నువ్వు ఫైనాన్షియల్ అసెట్స్ ఏదైనా కావచ్చు, అది ఈక్విటీయే కానీ అంటే లిక్విడ్ క్యాష్ లేదు. వీటిలో పెట్టుంటే ఏంటంటే నీకు ఒక 30-40% నీ డబ్బులు అక్కడ ఉంటే ఎప్పుడు కావాలన్నా వాడుకోవచ్చు. సైమల్టేనియస్లీ ఏంటంటే మార్కెట్లు బాగాలేని పరిస్థితులు, యుద్ధం జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే మనం కాపాడేది రియల్ మనీ అంటాం. అదే సిల్వర్ కానీ బంగారం కానీ ఎక్కడైనా పక్కన తాకట్టు పెట్టినా సరే, ఏ దేశానికి వెళ్ళినా కానీ నువ్వు ఎక్కడేమైనా ఇబ్బందులు వచ్చినా సరే అవి ఇస్తే దానికి తగ్గట్టు డబ్బులు ఇచ్చే పరిస్థితులు చాలా ఉంటాయి. కాబట్టి అందుకోసం ఒక 15%, 10-15% మీకున్న దాంట్లో అవి పెట్టుకుంటే ఏంటంటే అవసరానికి కాపాడతాయి. సో ఏంటంటే మొత్తం తీసుకెళ్ళి బంగారం పెట్టిన ఇబ్బందే, మొత్తం తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టిన ఇబ్బందే, మొత్తం తీసుకెళ్ళి ఇది పెట్టిన ఇబ్బందే. సో ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియో అనేది పేరుకు అదేదో ఉన్న బోరింగ్ సబ్జెక్ట్ అనుకున్నా కానీ బట్ నిజంగా కాపాడేది అదే. ఇప్పుడు నీ అవసరానికి తగ్గట్టు నీ కరోనా టైంలో కొంత అదే జరిగింది లేండి. అందరి దగ్గర నాకు రాసి ఇచ్చేస్తా డబ్బులు, నా కార్ ఇచ్చేస్తా, లేకపోతే నా భూమి ఇచ్చేస్తానా, వద్దురా డబ్బులు మొదట్లో. ఆ తర్వాత కొంచెం స్టేబిలైజ్ అయ్యాక మళ్ళీ మార్కెట్స్ యాక్చువల్ ఆ టైంలోనే షేర్ మార్కెట్లు పికప్ అయ్యాయి. అందరూ ఖాళీగా ఉన్నారు, అందరూ మార్కెట్లో పెట్టారు, మార్కెట్లు ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఎవరైతే మొదట్లో ఫస్ట్ 15-20 రోజులు భయపడ్డ వాళ్ళు డబ్బులు విత్డ్రా చేసి మార్కెట్ వాళ్ళు పెట్టిన డబ్బులు కూడా ఒక 6 నెలలు 8 నెలల్లో మళ్ళీ మార్కెట్స్ పికప్ అయ్యాయి. సో అదే భయం పోతుంది అన్నమాట. సో షేర్ మార్కెట్లు ఏంటంటే అండి ఆశల మీద బిల్డ్ అయిన యాసెట్. ఆశల మీద అంటే ఒక కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుందనే ఆశతో నువ్వు కొని ఆ కంపెనీ ఇప్పుడు వాల్యుయేషన్ అంటాము. ఆ వాల్యుయేషన్ అనేది యాక్చువల్లీ నువ్వు లిక్విడేట్ చేసేస్తే ఆ కంపెనీ క్లోజ్ చేస్తే అంత వాల్యూ రాదు. బట్ ఆ కంపెనీ రన్నింగ్ కన్సర్న్ నడిస్తే వాల్యుయేషన్ 10 ఏళ్లలో ఇంత వస్తుంది, ఇంత వస్తుంది అని మనం చెప్పడాన్ని వాల్యుయేషన్ అండి. సో ఆ ఆశల మీద అనేది ఆశలు ఎప్పుడు మంచిగా ఉంటాయి, యుద్ధ వాతావరణం ఉండొద్దు, మార్కెట్ స్టేబుల్గా ఉండాలి, అన్ని బాగా అందరూ హ్యాపీగా ఉంటేనే ఆశ ఉంటుంది. అట్లాంటివి కాకుండా ఎటువంటి కల్లోలం జరిగినా, ఎటువంటి భయం జరిగినా అందుకే మార్కెట్లు పడిపోతాయి. ఎందుకంటే అక్కడ స్టేబిలిటీ లేని చోట రాజకీయ అనిశ్చితి కూడా కానీ ఎటువంటి ఆర్థిక అనిశ్చితి కానీ ఏదైనా సరే. సో అదంతా హోప్స్ పైన బిల్డ్ అయిన యాసెట్ అది. అదే రియల్ యాసెట్స్ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ కానీ. అందుకే అట్లని చెప్పి రియల్ యాసెట్లు పెట్టుకుంటా అంటే మంచిదా అంటే మంచిది అయి ఉండొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఈ యాసెట్స్కి ఇప్పుడు మంచి టైం నడుస్తుంది. మనకేంటంటే రీసెంట్గా ఏది బాగా పర్ఫామ్ చేస్తే అందరం అదే మంచిది అనుకుంటాం. అంటే మనం గుడ్డిగా గొర్రెల్లాగా. సో ఇప్పుడు అందరూ చేయొద్దండి. ఎప్పుడైనా సరే గొర్రెల్లాగా ఉండకూడదు, పక్కా ఉండకూడదు. కొంతసేపు వెళ్ళండి, బట్ మళ్ళీ రియలైజ్ అయ్యి బయటికి పక్కకు వచ్చేయండి. అరే అందరం అటైపే వెళ్తున్నాము, అలా సడన్ గా మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ అయిందంటే రియలిస్టిక్ దగ్గరగా ఉండాలి. అన్నిటికన్నా ఏంటంటే చాలా మటుకు ఏమైందంటే మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగిన మన తెలంగాణలో భూమి ఉండింది. అప్పుడు కూడా అందరూ అసలు అది లేకపోతే భూమి లేకపోతే రేపు లైఫ్ లేనంటూ అసలు అనేది ఉన్న పరిస్థితుల నుంచి ఇవాళ కొంతమన్నా ఎన్ని చోట్ల ఉన్నాయి ల్యాండ్ అవైలబుల్ ఉంది, ఒక సాచురేషన్ పాయింట్ కూడా వచ్చింది. దాని గురించి కూడా మాట్లాడదాం. సో అదే పరిస్థితి ఇక్కడ కూడా అదే అన్నమాట. నువ్వు చూసుకుంటే ఏంటంటే ఏదైనా యాసెట్ ఒక ఎగబడి అందరూ కొంటున్నారని కొన్నాం అనుకోండి, కొద్దిసేపు నడవచ్చు, బట్ రియలైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒక దగ్గర ఆగిపోద్ది అంటారు, పక్కా అయిపోతుంది అండి. హిస్టారిక్ గా ఉంది ఒక డేటా. ఇది మనం ఒక 1 year డేటా చూస్తున్నాం. నిలబడి ఇక్కడ చూస్తుంటే ఇక్కడే కనబడుతుంది. నువ్వు కొంచెం పైకి కొండ మీదకి ఎక్కి చూసావనుకోండి, మొత్తం నునుపుగా ఉందా ఎలా ఉందా అనేది తెలుస్తుంది. నువ్వు సేమ్ విత్ డేటా కూడా అంతే అనమాట. మనం 1 year నుంచి చూస్తున్నాం. అదే 50 సంవత్సరాలు 60 సంవత్సరాల డేటా చూస్తే బంగారం ఎన్నోసార్లు పెరిగింది, సిల్వర్ కూడా ఎన్నోసార్లు పెరిగింది. 2008లో కూడా సిల్వర్ ఇదే $రూపీస్లో ఇంతే ఉండింది. గోల్డ్ అయితే 2002లో నాకు గుర్తున్నందుకు 4600 4400 ఉంది. యూఎస్ డాలర్ పెరిగినట్ట 100 సంవత్సరాల అకౌంట్ కనుక మనం తీసుకుంటే తగ్గినట్ట పెరిగింది 7-8% వరకు సంవత్సరానికి లేదు రిటర్న్స్. మరి దీని ప్రకారం చూస్తే ఇప్పుడు పెరిగింది, మళ్ళీ కొన్ని రోజులు స్టేబుల్ అవ్వచ్చు. అది కామన్ గా యాసెట్. కానీ ఇది లేకుండా ఉండే పరిస్థితి మాత్రం ఇప్పుడు అందరూ ఏంటంటే మీరు చూస్తే సిల్వర్ షాపులు, బంగారు షాపుల మీద లైన్ అది కూడా బ్యాంకులో వేసుకుంటే 7-8% ఈజీగా వస్తుంది సార్ కొత్త గోల్డ్. కానీ ఏంటంటే అందరూ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇప్పుడు కాలం ఏంటంటే నేను వాడుకుంటున్నాను, నేను కొనలేదు కదా, రేపు అంటాడు అరే నేను కొన్నాను చూడరా, నేను అప్పుడు ₹1,00,000 పెట్టినా ఇవాళ 2 లక్షలు అయింది, నువ్వు అప్పుడు చెప్తే ఏం లేదు రా అనే మాట క్వైట్ కామన్. సో ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ మళ్ళీ రాకుండా ఉండదని అందరూ వెళ్ళి సైకాలజీ. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సప్లై 4 రోజుల్లో ఇండియాకి పెరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ ప్రైస్ పడిపోతుంది, అప్పుడు తర్వాత బాధపడతాం. దానికన్నా ఏంటంటే దేనిలో కూడా అతిగా చేయకుండా
మన పోర్ట్ఫోలియో ఎంత ఉంది, ఇందులో ఇంతవరకు పెట్టుకుంటా, అంటే పెరుగుతుంది. ఒక్కటి చెప్పండి సార్, అంటే క్షుణ్ణంగా, అంటే ఇప్పుడు మెటల్స్లో ముఖ్యంగా ఈ రెండింటే మాట్లాడుతున్నాం, డైమండ్ కూడా ఇన్వెస్ట్ చేయాలా వద్దా అసలు? అంటే ఇప్పుడు డైమండ్ అంటే ప్రీషియస్ అంటారు కదా, ఇప్పుడు అంటే దాని గురించి ఏం చెప్తారా? అంటే అదొక హైప్ అండి. డైమండ్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ అ గుడ్ మార్కెటింగ్ క్యాంపెయిన్. సో డైమండ్స్ ఆర్ అవైలబుల్. సిల్వర్కి బంగారం ఉన్నంత రేరిటీ డైమండ్స్కి లేదు. డైమండ్స్ తవ్వితే చాలా వస్తాయి. సో అందుకోసమే వాళ్ళు తవ్వడం అనేది కంట్రోల్గా చేసుకుంటారు. ఓహో, డైమండ్ పరిశ్రమ కూడా కంట్రోల్డ్ బై ఫ్యూ కంపెనీస్. అందుకే అంటే ఎక్కువ రావద్దు అని. అంతే, ఓవర్ సప్లై అయితే మళ్ళీ ఇబ్బందే కదా. డిమాండ్ సప్లై మీద డిమాండ్ అండ్ సప్లై కాబట్టి దాన్ని రేర్. ప్లాటినం రేర్ అండి. మళ్ళీ ప్లాటినం కూడా యాక్చువల్లీ మీరు అందరం మనం రెండింటి గురించే మాట్లాడుతున్నాం. బట్ లాస్ట్ 1 year నుంచి 90% పెరిగింది ప్లాటినం. సిల్వర్ కన్నా ఎక్కువగా పెరిగింది ఇప్పుడు. ఎందుకంటే ప్లాటినం ఎక్స్పెన్సివ్, అది కూడా ఆల్మోస్ట్ డైమండ్ కి ఈక్వల్ గా దగ్గర మార్కెట్ అవుతుంటది. ప్రైస్ కన్నా కూడా ఇట్స్ ఎక్స్పెన్సివ్, అంటే అవైలబిలిటీ తక్కువ ఉందండి. లాస్ట్ 2-3 years నుంచి అది సిల్వర్ ప్లాటినం రెండు కూడా యూజెస్ ఉన్నాయి. ఓన్లీ ఆర్నమెంట్స్ లాగానే కాదు, అక్కడ ఇండస్ట్రీలో వాడతారు. ప్లాటినం కూడా కెటలిటిక్ కన్వర్టర్. చాలా కొత్త టెక్నాలజీస్లో కెటలిసిస్ కోసం ప్లాటినం వాడతారు. సేమ్ విత్ సిల్వర్ ఆల్సో. అందుకోసం ప్లాటినంకి ఓన్లీ జ్యువెలరీ కానీ యాసెట్ లాగా కన్నా కూడా ఇండస్ట్రియల్ యూజ్ ఉంది కాబట్టి ప్లాటినం సప్లై ఎక్కువ లేదు. లాస్ట్ 2 years నుంచి మార్కెట్లో ఉన్న దానికి 70-80% సప్లై. అంటే జనాలు ఇప్పుడు కామన్ గా హ్యూమన్ సైకాలజీ కామన్ మనకి నాకేమనిపిస్తుంది, నేను ఒక ప్రొడక్ట్ కొంటే ఈజీగా అమ్ముకోగలగాలి అంటే ప్లాటినం ఎలా ఉంటుంది అంటే ఇది సిల్వర్ ఉన్నట్టుంది అంటారు. అంటే జనాలకి ఇంకా ప్లాటినం అంటే సిల్వర్ లాగా ఉంది ఇది. అది ఇండియాలో మాత్రం దాన్ని ఒక గోల్డ్ కి ఆల్టర్నేట్ గా ఆర్ ఇంకొకటి ఏంటంటే డబ్బున్న వాళ్ళు, చాలా ఎక్కువ డబ్బున్న వాళ్ళు గోల్డ్ కన్నా కొంచెం అంటే రీసేల్ ఉంటుందంటారా? అంటే ఉంటుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే ప్లాటినం కూడా బ్యాంక్స్ కూడా తీసుకుంటాయా తాకట్టు పెట్టుకునే దాంట్లో? ఒకటే సార్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం, కంపెనీ పేర్లు కూడా చెప్పొచ్చు. ఈ మధ్య అంటే చాలా మంది గోల్డ్ కంపెనీస్ ఉన్నాయి, ఏవో మనపురం లాంటివో ఏవో కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే గోల్డ్ ఒక్కటే తీసుకుంటారు. అదేందో నాకు అర్థం కాదు. సిల్వర్ మరి డైమండ్ అంతకంటే ఎక్కువ రేటు, ప్లాటినం అంతకంటే ఎక్కువ రేటు కదా, ఎందుకని ఇది జరగట్లేదు అనేది నా బిగ్ క్వశ్చన్. మీరేం చెప్పాలి? వాటికి వాల్యూ లేదు. రీసేల్ అంటే ఏంటంటే ఈజీగా అమ్ముడు, డిమాండ్ లేని చోట డిమాండ్ లేదు కాబట్టి వాళ్ళు కూడా తీసుకొని ప్లాటినం పెరుగుతుంది, 2 విధాలుగా ఉపయోగపడుతుంది అంటారు. దాన్ని కొనాలా వద్ద అనేది క్వశ్చన్ ఇప్పుడు నాకు. అదే ప్లాటినం ఈజ్ నాట్ ఇన్వెస్టింగ్ మెటల్ గా చూడట్లేదు దాన్ని. చూడొచ్చు అంటారా? ఏం చెప్తారు అనిల్ గారు? ఫ్యూచర్ లో జరుగుతుంది, ఫ్యూచర్ లో జరగచ్చు. ఇప్పుడు మాత్రం దాన్ని ఎప్పుడు వరకు అయితే మీరు అన్న యాక్చువల్లీ కొలమానం ఏంటంటే ఒక యాసెట్ కావాలంటే ఈజీగా లిక్విడిటీ చేయొచ్చు. బంగారం మీ వీధి చివరిలో ఉన్న బంగారం చిన్న షాప్ వాడి దగ్గరికి వెళ్ళినా గానీ మీకు పరిస్థితి. సిల్వర్ కూడా రిలేటివ్లీ వస్తుంది, అలాగే ఉంది. మీరు ఒక బంగారం షాప్కి వెళ్ళిపోయి మీ దగ్గర ఓన్లీ థింగ్ ఏంటంటే పర్సంటేజ్ చూసి వాడు పర్సంటేజ్ ప్రకారం సిల్వర్ కూడా డబ్బులు కట్టించేస్తాడు. ఎందుకంటే సిల్వర్ కూడా ఆ డిమాండ్. ఇంకా ప్లాటినం కా పరిస్థితి రాలేదు. డైమండ్స్ ఏంటంటే సిల్వర్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. అంటే ఇది చెప్పాలా ప్రేక్షకులకి, అంటే చాలా సందర్భాల్లో మనం కూడా షాప్లోకి వెళ్తుంటాం కాబట్టి, గోల్డ్ అనుకోండి సరే, అది బిఏ స్టాండర్డ్, అది ఇంకో రకం, అది మాట్లాడదాం, ఆ సబ్జెక్ట్ వేరు. 91%, 92% ఆర్ 80% ఇట్లా ఉంటాయి. కొన్ని పాత అయితే, కొత్త అయితే ప్యూరిటీ 916 అన్నాం, ఓకే, ఆర్ 99% ఆర్ 100% అనుకుందాం దాన్ని యాక్చువల్గా. సో ఇదైతే ఇమీడియట్గా డబ్బు కొంచెం ఇంత ఉందంటే ఇంటూ మార్కెట్ రేట్ ఉంది కొట్టేస్తాడు. సిల్వర్లో ఒక చిన్న ప్రాబ్లం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. అంటే ఐటమ్ తయారైన తర్వాత ఆర్ డైరెక్ట్గా తీసుకెళ్ళినా ఎందుకనో మరి నాకు తెలియదు కానీ 80% 90% ఇస్తా అంటారు. అది అర్థం కావట్లేదు నాకు మార్కెట్లో, ఎందుకని అట్లా జరుగుతుంది? సిల్వర్లో ఏంటంటే 100% సిల్వర్తో ఆర్టికల్స్ చేయలేరు కంపల్సరీ. మీరు బిస్కెట్ లాగా ఉన్నదాన్ని తీసుకెళ్ళినా కానీ చాలా సందర్భాల్లో షాపుల్లో ఫిజికల్గా మనకి బిస్కెట్ లాంటి వాటికి యాక్చువల్ వాల్యూ వస్తుంది. బట్ ఆర్నమెంట్ తయారు చేస్తే మాత్రం చాలా మటుకి పరిస్థితులు. ఇప్పుడు దానికి కూడా కొంచెం సర్టిఫికేషన్ వచ్చింది, దానిలో కూడా పర్సంటేజ్ బిల్లింగ్ వచ్చాయి కానీ. సో చాలా మటుకు ఏంటంటే అక్కడ క్లారిటీ ఉండదు కాబట్టి స్టాండర్డ్స్, గోల్డ్ కున్నంత స్టాండర్డ్స్ సిల్వర్ ఆర్నమెంట్స్కి ఇప్పుడు లేవు. వస్తున్నాయి అట్లాంటిది కొన్ని రోజుల తర్వాత మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ కూడా డిమాండ్ అయిపోయిందంటే ఇన్వెస్ట్మెంట్ లాగా అయిపోయింది. 1,5 లక్షలు కూడా అయిద్దంటారు, నిజం అంటారా? అవ్వచ్చండి, అవ్వచ్చు. అంటే కొనమంటారా వద్దంటారా? అనిల్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు దివాళీ సందర్భంగా అదే ప్రశ్న. దివాళీ టైంలో కొనకండి, కొంచెం ఆగి కొనండి ఇప్పుడు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కొనే. అనిల్ గారు అయితే చెప్తున్నారు చూడండి, సడన్గా 5 లక్షలున్నారు కదా, 5 లక్షల మీద కంగారు పడకండి, కొనకండి, మళ్ళీ 5 లక్షలకు మీరు అమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు అని కామన్గా నాకు అర్థమైంది. ఇప్పుడైతే కాదండి, కొన్ని టైం పడుతుంది. ఇప్పుడు కొనాలనుకున్నా ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో హైప్ ఉంది, స్టెబిలిటీ అయితే లేదంటారు. లేదు రియల్ ప్రైస్ అంతెందుకు.
ఇప్పుడు ఎంసీఎక్స్లో స్పాట్ ట్రేడింగ్ అంటాము, అది 1,70,000 దాకా 1,69,000 68 దగ్గర ఉంది నిన్న ట్రేడ్ అయింది. మార్కెట్లో బయట ఫిజికల్ సిల్వర్ వచ్చేసి 2 లక్షలు, ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉంది. మీరు అదే థియరిటికల్లీ అదే 168 దగ్గర ఒక ఫ్యూచర్స్ కొనేసుకొని ఒక కాంట్రాక్ట్ కొంటే అదే ఎంసీఎక్స్ వాళ్ళు డెలివరీ 4% తీసుకొని డెలివరీ ఇస్తారు మీకు. అంటే 1,72,000 1,73,000కి నీకు నెక్స్ట్ మంత్ వాడు ఇస్తున్నాడు. మనం ఇప్పుడు 2 లక్షలు పెట్టి కొండం. ఒక్కటి చెప్పండి సార్, అంటే జనాల్లో ఈ స్టాక్స్ గురించి కూడా మనం మాట్లాడేటప్పుడు లైక్ మెటల్స్ అంటే చాలా ఉన్నాయి. దాంట్లో జనాలకు తెలిసింది ఒకటి గోల్డ్, సిల్వరు, మీరు అన్నట్టు ఆ ప్లాటినము, డైమండ్, ఈ 4 తెలుస్తాయి. మిగిలిన ఐరన్ అని అదేంద్రా బయట దొరుకుతుంది కదా అంటారు సార్. చాలా ఉంటాయి మెటల్స్లో, మీకు ఈవెన్ కొన్ని కెమికల్స్ కూడా ఉన్నట్టుంది. సో అది కొద్దిసేపు పక్కన పెడితే ఫిజికల్గా నేను అంటే గోల్డ్ బాండ్స్ కావచ్చు, గోల్డ్ మీరు అన్న ఎంసీఎక్స్ మార్కెట్ ద్వారా నేను కొంటే జనాలు చాలామంది అంటే ఈ షేర్ రూపంలోనే ఉంటుందా, అరే ఈ గోల్డ్ తీసుకెళ్ళి గోడౌన్లో పెడతారా, అంటే వీటికి భద్రత ఎట్లా, ఇది మరి సెబీ కంట్రోల్ ఉంటుందా, మీరు అన్నట్టు ఆ ఎన్ఎస్సిఓ బిఎస్సిఓ మరి వాళ్ళ ఎవరు ఇవ్వాలి, ఇది రేపు పొద్దున మొత్తం అంతా మీరు అన్నట్టు అనిచిత ఒక యుద్ధం జరిగి బాంబు పడ్డదా, గోల్డ్ నాకు ఇస్తారా ఎరా అనేది కామన్ మ్యాన్గా ప్రశ్న. లేదు, ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాల్ట్లో ప్రతి గోల్డ్ ఏంటంటే ఆ సిల్వర్ కూడా డిజిటల్గా కొనాలి అంటే ఈటీఎఫ్లో కానీ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొన్నా కానీ ఈవెన్ ఎంసీఎక్స్ ద్వారా కొన్నా కానీ పక్కా అంత అమౌంట్ అనేది దెర్ ఆర్ ఏమంటారు సెక్యూర్డ్ వాల్ట్ అంటారు. ఆ గోడౌన్లో పక్కా అంత ఉంటేనే అన్ని యూనిట్స్ మార్కెట్కి రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ వీక్ 5 ఈటీఎఫ్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో సిల్వర్ ట్రేడింగ్ ఆపేశారు. ఎందుకు? వాళ్ళు జనాల నుంచి యూనిట్స్ కొందామనే డిమాండ్ ఉంది, బట్ వాళ్ళకు సిల్వర్ దొరకట్లేదు. దొరకకపోయేసరికి ఏంటంటే ఒక 15 రోజులు మేము చెయ్యము, కొత్తగా ఇవ్వము యూనిట్స్ అని దాన్ని ట్రేడింగ్ ఆపేశారు. ఎందుకంటే సెబీకి కంపల్సరీ వాళ్ళు ఇన్ని యూనిట్స్ రిలీజ్ చేశారు, అంత ఫిజికల్ సిల్వర్ ఎక్కడ ఉందో చూపించాలి. అది ప్రతిరోజు సర్టిఫికెట్ ఒక వాల్ట్ నుంచి సెబీకి వెళ్తుంది, ఎక్స్చేంజెస్కి వెళ్తాయి, వెళ్ళినాకనే దానిలో తెలుస్తుంది. అప్పుడే ప్రైస్ అనేది అయినావంటారు, ఆ వాల్యూ కరెక్టా కాదా అనేది తెలుస్తుంది అనమాట. సో అటువంటి ఇన్వెస్టర్స్ భయపడాల్సిన అవసరం లేదు. అందుకే కంపెనీస్ ఏంటంటే ప్రతిరోజు మార్క్ టు మార్కెట్ ఎంత ఉంది అని చూసుకొని నిజంగానే ఉందా లేదా, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల సంపద ప్రతిరోజు ట్రేడ్ అవుతున్నప్పుడు సెబీ ఏంటంటే మార్కెట్లో రకరకాల పార్టిసిపెంట్స్ ఉంటారు. బ్రోకర్స్ ఉన్నట్టే కస్టోడియన్స్ ఉంటారు, రిజిస్ట్రార్స్ ఉంటారు. ప్రతి ఒక్కరి పని ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మార్కెట్స్ ఇట్లా స్మూత్గా రన్ ఫాస్ట్గా సెకండ్కి అది అవుతుండే సార్. గోల్డ్ బిస్కెట్స్ అంటే ఇప్పుడు సెకండ్కి కొన్ని లక్షల్లో కొనాల్సి వస్తుంటుంది. ఎంత జరుగుతుంది అంటే సెటిల్మెంట్ జరిగేప్పుడు జరుగుతుంది. సో ప్రొడక్షన్ ఉందా లేకపోతే వాళ్ళు వేరే కంట్రీ నుంచి కూడా కొనుక్కొస్తారా? బిగ్ క్వశ్చన్. ఉంటాయి, కొనుక్కొస్తా ఉంటారు, పక్కా ఉంటారు. ఏమంటారు ఇక్కడ సరిపోదు. ఇప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ లేదు. మన కేసులో ఏంటంటే వేర్ ఇంపోర్టర్స్ సిల్వర్ కానీ గోల్డ్ కానీ తక్కువ ఉంది మన దగ్గర, ఫ్యూచర్లో ఉండొచ్చేమో. అంటే ఈ ప్రైస్ కరెంట్ ప్రైస్ దగ్గర వైబుల్ ఉండొచ్చు తవ్వడానికి, మళ్ళీ క్లోజ్ అయిన మైన్స్ కూడా తవ్వడానికి మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. బట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, దానికి లీగల్ ప్రాసెస్ ఉంది ప్రతిదీ. మార్కెట్లో షేర్ మార్కెట్లో నేను దీని ద్వారా ఈటీఎఫ్ల ద్వారా కానీ మ్యూచువల్ ఫండ్ల ద్వారా బంగారం కానీ సిల్వర్ ఉంటే నాకు సెక్యూరిటీ భయం ఏదైనా ఉందంటే అస్సలు లేదు. పక్కా ఆ ఎన్ని యూనిట్స్ ఉన్నాయో అంత బంగారం సిల్వర్ అక్కడ మార్కెట్లో వాళ్ళు కొనేసి పెడతారు. కొనేసి పెడితేనే నీకు కొత్త యూనిట్స్ ఇష్యూ చేయగలుగుతారు. అందుకోసమే ఆ స్మాల్ అమౌంట్ ఏదైతే ఉందో ఫీజు ఉందో, ఈ స్టోరేజ్ ఫీజే అనుకోండి, ఈ మేనేజ్మెంట్ ఫీజు అనేది అందుకే ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఒక 0.5% నుంచి 1% వరకు మేనేజ్మెంట్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు ఎందుకయ్యా అంటే దీనికోసం, ఇట్లాంటి వాటి కోసమే, అందుకే డిఫరెన్స్ ఉంటుంది. సో మీకు సెక్యూరిటీ భయం ఉండదు, రైట్. ఎక్కడుందో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి పోవాల్సిన, మీరు ఎప్పుడు కావాలంటప్పుడు అమ్మేసుకునే అవకాశం ఉంటుంది, లిక్విడిటీ ఉంటుంది, మీకు ఎవరికి తెలియదు. కాకపోతే ఒకటి ఏంటంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అక్కడ. ఫిజికల్ నువ్వు మంచిదే కదా, అవసరం కదా. సో మరి అంతా మెయింటైన్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఏదైతే సెబీ ఉంది, సెబీలో సాలరీ ఎవరు ఇవ్వాలి మరి? ఫీజు ప్రాపర్గా అవన్నీ. కాకపోతే ప్రభుత్వానికి మాత్రం మనం ట్యాక్స్లు కట్టి లీగల్గా ట్రేడ్ చేయొచ్చు, కొనొచ్చు, అమ్మచ్చు. లాంగ్ టర్మ్కి నీకు సపోజ్ నీకు అవసరం ఉంది, నీ పిల్లల ఒక 10 సంవత్సరాల తర్వాత పెళ్ళికి బంగారం అవసరం, ఇప్పటి నుంచి పెట్టుకుంటూ పోయి ఆ టయానికి అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఫిజికల్గా బంగారం కొనుక్కోవచ్చు కావాలంటే. రైట్. అంటే అనిల్ గారు, అంటే ఒక్క చిన్న క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు మనము గోల్డ్, సిల్వరు, రియల్ ఎస్టేటు ఇవే ఎందుకు జనాలు ఎక్కువ మక్కువ చూపుతారంటే డబ్బు బాగా రావాలి, కానీ మళ్ళీ నా డబ్బు ఎక్కడ పోదు. ఒకవేళ అమ్మేసుకున్నా కానీ బంగారం అన్నా, సిల్వర్ అన్నా, లేకపోతే రియల్ ఎస్టేట్ అన్నా ఎక్కడ పోదు. మీరు చెప్పినట్టు ఇందాక అంతా కూడా ఫిజికల్గా ఉందంటే దీన్ని బట్టి చూస్తుంటే
కామన్ మ్యాన్కి ఏమేస్తుందంటే ఈ స్టాక్స్లో పెట్టాలన్నా మ్యూచువల్ ఫండ్లో పెట్టాలన్నా కాస్త భయం వేస్తుంది. స్టాక్స్ కంటే కొంత మ్యూచువల్ ఫండ్స్ మంచిదే అంటారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఒక సిప్పు ప్రకారం మనం అందులో పెట్టుకుంటూ పోతే అతను 4 ఇన్వెస్ట్ చేస్తే ఏదో ఒకటి డబ్బు వస్తుంది అనేది ఒకటి ఉంది. అంటే దీంట్లో గోల్డ్లో పెడితే ఎక్కువ వస్తుందా, లేకపోతే క్యాష్ ఉంచుకుంటే కూడా మీరు ఇందాక నుంచి చెప్తున్నారు యాక్చువల్గా. సో గోల్డ్లో పెట్టుకుంటే దాదాపు 100 ఇయర్స్ నుంచి ఏదో ఆ హిస్టరీ కనుక మీరు చెప్తున్నట్టు నాకు తెలియదు, అది 7 to 8% ఏదో సంథింగ్ పెడుతున్నాడు. బ్యాంకులో కూడా నేను ఒక డిపాజిట్ చేస్తే అంటే 1 crore చేస్తే అదే పైసలు వస్తాయి కదా. అట్లాంటప్పుడు పైసలు ఉంచుకుంటే ఇమీడియట్గా క్యాష్ తీసుకొని నేను వాడుకోవచ్చు కదా. ఈ గోల్డ్ సిల్వర్ కొనుక్కోవడం అవసరమా అనేది ఇంకో ప్రశ్న. ఏం చెప్తారు? సో ఒకటి ఏంటంటే డబ్బులు బ్యాంక్లో పెట్టుకోవడమా సిల్వర్లో పెట్టుకోవడం దేనికైనా చూడాల్సింది ఒకటి ఏంటంటే మనం మర్చిపోకూడదు ఒక పెద్ద అంశం ఏంటంటే ఇది డెవిల్ అంటారు కదా, రాక్షసి ఏంటంటే ద్రవ్యోల్బణం. సో ద్రవ్యోల్బణం అనేది మన డబ్బుల వాల్యూ అనేది తింటా ఉంటుంది. థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు లాస్ట్ 1 or 2 years కొన్ని సెక్టర్లలో తప్పించి ఫుడ్ కానీ చాలా విషయాల్లో ద్రవ్యోల్బణం పెరగట్లేదు. పెరిగినా 1-2% మాత్రమే. ఫుడ్ ఇన్ఫ్లేషన్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్. సో ఈ ఇన్ఫ్లేషన్ అనేది నిజం. సో మనం పెట్టిన 100 రూపాయలు ఇవాళ 100 రూపాయలు పక్కన బ్యాంక్లో పెడితే ఇంట్రెస్ట్ వస్తుందా లేదా తర్వాత, ఫస్ట్ వాల్యూ మాత్రం ఒక 20 సంవత్సరాల తర్వాత అదే 100 రూపాయలు పెట్టిన ఒక పెన్ను ఇవాళ 100 రూపాయలకు వచ్చే పెన్ను ఆర్ 100 రూపాయలకు వచ్చే ఏదైనా బుక్ కానివ్వండి, అది ఇంకో 10 ఏళ్ళ తర్వాత అదే 100 రూపాయలకు రాదు. కంపల్సరీ అది 150-200 అవుతుంది. ఆ పెరిగిన దాన్నే ద్రవ్యోల్బణం అంటాం. సో డబ్బులు కూడా ఇప్పుడు మనం ఎంత సేవ్ చేస్తున్నామో పెరిగే యాసెట్స్లో పెడితే నీ వాల్యూ పెరుగుతుంది. ఆ రోజు కూడా ఇది ఈజీగా కొనగలిగే రావాలి. బట్ ఎఫ్డీల్లో బ్యాంకుల్లో పెడితే ఏంటంటే 6-7% కూడా రావట్లేదు. సేఫ్టీ ఉంటుంది బట్ డబ్బుల వాల్యూ పెరగదు. సేమ్ ఇవాళ నువ్వు పెట్టిన 100 చిన్నగా అంటే మీరు ఏమనుకుంటే కామన్ మ్యాన్గా నేనే ఒక ఫిక్స్డ్ చేశాను సరే ఎంత అనేది పక్కన పెట్టండి. ఆ పేపర్ వెనకాల తిప్పి చూస్తే 1,00,000 రూపాయలే ఇస్తుంది అంటే 1 కోటికి. ఇంకంత దాటితే మీరు అన్నట్టు ఏదో 2 లక్షలు ఏమైనా ఉండొచ్చో నాకు తెలీదు. నేను చదివిన ప్రకారం నేను ఫిక్స్డ్ చేసిన దానికైతే వెనకాల తిప్పితే 1,00,000 రూపాయలు అని ఉంది. మరి ఆర్బీఐ ఇస్తుందా, బ్యాంక్ ఇస్తుందా, ఎవరు ఇస్తుందా అనేది పక్కన పెడితే కామన్గా నాకు అనవసరం. నేను బ్యాంకులో పెట్టినా కూడా బ్యాంక్ అడిగి పోతుంటే సరే ఆర్బీఐ ఇస్తుందా, ఇది క్వశ్చన్. సో అంటే ఇక్కడ సేఫ్టీ ఎక్కడ ఉంది సార్? సేఫ్టీ అంటే ఒకటి ఏంటంటే నేషనల్ బ్యాంక్ మాట్లాడదాం, ప్రైవేట్ బ్యాంక్ వచ్చే పక్కన పెడదాం. నేషనల్ బ్యాంక్ కానీ ఏవైనా సరే ఒక డిపాజిట్ గ్యారంటీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒకటి ఉంది గవర్నమెంట్ది. ప్రతి ఒక్కరికి ఇంత 1 కోటి రూపాయలకైతే సెక్యూరిటీ ఉండదు పక్క. అదే 1 crore గురించే మాట్లాడు. 1 crore అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే డిపాజిట్లు ఇప్పుడు 5 లక్షల వరకు వచ్చింది. సో అంతవరకు మాత్రం గవర్నమెంట్ ఈ డీజీఐసి మీకు గ్యారంటీ ఉంటుంది బ్యాంకులకి ఎఫ్డి. అదర్వైజ్ వాళ్ళు కూడా ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే బ్యాంకులు ఏం చేస్తాయి, మనం తీసుకెళ్ళిన డబ్బులు ఐదర్ పోయి బాండ్లలో పెడతారు, ఎక్కడో అప్పు ఇస్తారు, అప్పు కూడా ఇస్తారు. ఇప్పుడు మనకి ఇప్పుడు 6%కి ఎఫ్డి ఇస్తున్నప్పుడు వాళ్ళు 12-13% ఇంకొకరికి. సో ఈ 2-3 రకాల వాటిల ద్వారా డబ్బులు జనరేట్ చేసి మనకు అవసరం వచ్చినప్పుడు ఇస్తూ ఉంటారు. ఆ మధ్యలో వచ్చే మార్జిన్ మనకి ఇచ్చేది వాళ్ళకు వచ్చే దాంట్లో మార్జినే బ్యాంకు యొక్క లాభం. అదన్నే మనం ఇంట్రెస్ట్ రేట్ మార్జిన్ అంటాం. వాళ్ళు మనకి ఇచ్చేది 6.5 అయితే మనం వాళ్ళ దగ్గర తెచ్చుకొని లోన్ తెచ్చుకుంటే 8.5 అనుకోండి, ₹2 2% అనేది మార్జిన్. ఆ 2% తోటే వాళ్ళు బ్యాంకులు కానీ సిస్టమ్స్ అన్ని నడపాలి. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనం ఇట్లా పెట్టిన డబ్బులు 10 సంవత్సరాల తర్వాత వాల్యూ పెరగకపోతే ఎటువంటి యూజ్ లేదు. సో గోల్డ్ పెరిగిందంటే ఇప్పుడు పెరిగింది, బట్ కొన్ని సంవత్సరాలు ఒక 10-15 సంవత్సరాలు కూడా గోల్డ్ 6-7% నియర్లీ ఎఫ్డి దగ్గరలో ఉన్న పరిస్థితులు చాలాసార్లు ఉన్నాయి. సిల్వర్ కూడా అంతే. మీరు చూస్తే 600-700 రేంజ్లో చాలా రోజులు ఉంది. 600 to 700 తులం సిల్వర్ చాలా రోజులు, ఒక 7-8 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత ఒకసారి ర్యాలీ వచ్చినాక ఆగలేదు. సో మనమైతే చాలా రోజులు సిల్వర్ అంటే 600-700లో ఉంటుందని మెంటల్లీ ఫిక్స్ అయిన రోజులు అట్లీస్ట్ ఒక 7-8 సంవత్సరాలు ఆ రేంజ్లో ఉండింది. సో అలాంటి పరిస్థితులు మళ్ళీ రావచ్చు సిల్వర్కి గోల్డ్కి ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే మనం భూమి అయిపోతుందని ఎలా హైప్లో ఉండిందో సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. కొనకపోతే సిల్వర్ కొనకపోతే రేపు బతుకుతాం, ఏం ప్రాబ్లం లేదు. డబ్బులు ఉంటే అట్లీస్ట్ అంటే ఇవాళ పోయి ఇష్టం వచ్చిన రేట్. సో సేమ్ వే ఏ యాసెట్ అనేది మాత్రం సర్కిల్గా నడుస్తూ ఉంటాయి. ఒక టైంలో రియల్ ఎస్టేట్ నడుస్తుంది. ఒక 2 క్లారిటీస్ ఉన్నాయి సార్. అంటే ఇక్కడ మీరు ఒక ప్రొఫెషనల్గా చెప్పండి. నా క్వశ్చన్ కొంచెం వీక్గా ఉండొచ్చు, కామన్ మ్యాన్ కాబట్టి నాకు అంతే అర్థమవుతుంది. ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఎఫ్డి కంటే గోల్డ్ సిల్వర్ కొనుక్కుంటారు బాబు, బాగుంటుందని చెప్తున్నారా? అనిల్ గారు ఏం చెప్తున్నారా అనేది? థియరిటికల్లీ ఎస్ బాగుంటుందండి, పక్కా. డిప్లొమాటిక్గా కాకుండా స్ట్రైట్గా చెప్పండి, కూడా బాగుంటుంది. ఎందుకంటే మీకు
సిల్వర్ అండ్ గోల్డ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, మార్కెట్ పరిస్థితుల్లో నువ్వు ఎక్కడైనా నీకు అవసరానికి టక్కున పెట్టేసి తీసుకోవచ్చు, అండ్ ఎట్ ద సేమ్ టైం నువ్వు కాపాడుకోవచ్చు. మోర్ ఆర్ లెస్ ఎఫ్డి కన్నా కొంచెం ఇప్పుడున్న లాస్ట్ 10-15 ఇయర్స్ రిటర్న్స్ తీసుకుంటే మాత్రం ఎఫ్డి అంత రిటర్న్స్ వస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అందరూ అందులో పెడితే బ్యాంకింగ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, అది కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు బ్యాంకింగ్ సెక్టార్ని కాపాడడానికి అనిల్ గారు సర్టిఫైడ్ ప్రొఫెషనల్ గా చెప్తున్నారా? వాస్తవాలు అంటే నేను మళ్ళీ ఐ విల్ గో బ్యాక్ టు ద సేమ్. ఏంటి, పోర్ట్ఫోలియోలో అన్నీ ఉండాలి. అంత డబ్బులు తీసుకెళ్ళి బంగారం పెడితే వాల్యూ ఉండదు. సేమ్ వే అన్ని తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెడితే కూడా లాభం లేదు. అంత డబ్బులు తీసుకెళ్ళి నువ్వు ఈక్విటీ మార్కెట్లో పెడితే వాల్యుయేషన్ అనేది ఎక్కడికో పోతుంది. సో వాల్యుయేషన్ ఎక్కడికో, అందుకే ఏదైనా సరే ఫేర్ వాల్యూ దగ్గర ఉండాలి అంటే, సిస్టమ్ మొత్తం ఫేర్ వాల్యూగా నడవాలంటే X% మన ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే డిపాజిట్ల రూపంలో ఉండాలి, X% రియల్ ఎస్టేట్లో ఉండాలి, X% గోల్డ్లో ఉండాలి, X% స్టాక్ మార్కెట్లో ఉండాలి. ఎవరు కూడా మొత్తానికి మొత్తం ఒక దగ్గర పెడితే చాలా మంది ఇబ్బందుల్లో ఉంటారు. మీరు చూస్తే ఆర్థికంగా ఎవరైతే స్థిరంగా ఉన్నారో, ఎవరినైనా చూడండి స్థిరంగా ఉన్నారో, ఒక జనరేషన్ రెండో జనరేషన్కి వెళ్ళినా వాళ్ళకు కొన్ని రియల్ ఎస్టేట్ అసెట్స్ ఉంటాయి, కొంచెం బంగారం ఉంటుంది, కొంచెం సిల్వర్ ఉంటుంది, స్టాక్ మార్కెట్లో ఉంటాయి, ఎఫ్డీలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు పరిస్థితులు మార్కెట్లో పరిస్థితులు ఎప్పుడు సేమ్ ఉండవు. ఇవాళ బంగారం గురించి మాట్లాడుతున్నాం ప్రతి ఒక్కరు, రేపు మనం రియల్ ఎస్టేట్ సడన్ గా పెరుగుతుంది. అంతేందుకు మొన్న కొన్ని చోట్ల నియోపోలిస్లో రేట్కి వెళ్ళిపోయింది. సో ఆ దగ్గరలో ఉన్న భూములకు వాల్యూ పెరిగింది, దగ్గరలో ఉన్న వాళ్ళు. సో అక్కడ చూసుకుంటే అదే బెటర్. ఇప్పుడు ఎవరైతే వాళ్ళని అడిగారు అనుకో, మీరు ఏది బెటర్ అంటే వాళ్ళు భూమే బెటర్ అండి అక్కడ పెరిగింది కాబట్టి. సో ఎప్పుడు కూడా ఏంటంటే మార్కెట్లో సైకిల్స్ నడుస్తూ ఉంటాయి, యాసెట్ క్లాసెస్. ఇప్పుడున్న సైకిల్లో కరెంట్లీ ఈ మెటల్స్ నడుస్తూ ఉన్నాయి. ఎన్ని రోజులు అంటే హిస్టారికలీ చూసుకుంటే 2 నుంచి 3 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ ఈక్విటీ వస్తుంది, కొన్ని రోజులు స్టాక్స్ వస్తాయి. ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా అంటే పెరిగితే, ఇప్పుడు ఇవాళ 6% ఉంది, ఒకప్పుడు మర్చిపోకూడదు 10-11% కూడా ఇంట్రెస్ట్ రేట్ ఉండే, 12% కూడా ఉండే. ఎందుకు ఇంటి హౌసింగ్ లోనే మీరు నాకు తెలిసి 2007-8లో మీరు తీసుకున్నప్పుడు 10.5 ఎల్ఐసి ఇచ్చింది, ఓపెన్ చెప్తున్నాను తీసుకున్నాను. అప్పుడు కొద్దిమంది ఎఫ్డీలు చేసిన 10.5% ఎఫ్డీలు కూడా ఎక్కువ వచ్చేవి అప్పుడు. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనీ సప్లై చాలా ఉంది, అందరూ సేవ్ చేయాలి. నాకు తెలిసి 5 ఇయర్స్లో డబుల్ అయింది, ఇప్పుడు 9 ఇయర్స్ to 10 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు. అవును, ఇప్పుడు పరిస్థితుల్లో 8-9 సంవత్సరాలు పడుతుంది ఎఫ్డీకి. సో అందుకే ఇవన్నీ సైక్లికల్గా జరుగుతాయి కాబట్టి ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్, నీ ఉన్న డబ్బులు తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టకూడదు. అది చేసిన వాడు ఎవ్వడు కూడా బాగుపడిన దాఖలాలు చాలా కొన్నిసార్లే జరుగుతాయి. తెలివైన వాళ్ళు ఎవ్వరైనా సరే డబ్బుల గురించి వాల్యూ తెలిసిన వాడు ఒక్క చోట పెట్టకుండా 4 చోట్ల పెడితే, 4 అసెట్స్లో పెడితే ఏంటంటే ఏది బాగున్నప్పుడు అది నీకున్న 10% సిల్వర్, 10% గోల్డే నేను పోషిస్తాయి ఆ టైంలో. సో అందుకే డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బోరింగ్ బట్ ఇది ఇంపార్టెంట్. అన్ని తీసుకెళ్ళి ఎప్పుడు ఒక చోట పెట్టకూడదు. రైట్ సార్, మీరు ఇందాక నుంచి చెప్తున్నారు. సరే, గోల్డ్ కావచ్చు, సిల్వర్, మెటల్స్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఒక్కసారి డబ్బు గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడంటే చాలా కంట్రీల్లో మీరు వియత్నాం కావచ్చు, లేకపోతే సోమాలియా కావచ్చు, లేకపోతే వెనిజులా కావచ్చు, ఇట్లాంటి గురించి కూడా మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ కూడా కొంచెం ఫాలో అవుతుంటారు. ఎందుకంటే ఇది షేర్ మార్కెట్కి చాలా ముఖ్యం. ఎట్లయితే ఈ డౌ జోన్స్ ఇవి, లేకపోతే యూకే మార్కెటో, లేకపోతే యూఎస్ మార్కెటో, ఆస్ట్రేలియా మార్కెటో, ఇండియా మార్కెటో, ఇది కూడా అవసరం. కొన్ని సందర్భాల్లో అక్కడ జరిగేటువంటి ఇదిని బట్టి కూడా మన మార్కెట్ ఫ్లక్చుయేట్ అవుతుండొచ్చు. అంటే చాలా సందర్భాల్లో మన షోలో కూడా మీరు చెప్పడం జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే, ఇందాక నుంచి ఇది కొంటే కనీసం బంగారం అని ఉంటుంది. ఏ దేశం పోయినా ఎక్స్చేంజ్, లాస్ట్కి రాజుల కాలం పోయినా కానీ మళ్ళీ వెనక్కి పోయి డబ్బు అంతా తగిలిపోయినా దీనికి వాల్యూ ఉంటుందేమో అనిపిస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు విచ్చలవిడిగా నాకున్న సమాచారం ప్రకారం మొన్న ఒక ఇంటర్వ్యూ చేశాను నేను యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి. అమెరికా ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర మరి డబ్బు సరిపోవట్లేదా, మరి తక్కువైందా తెలియదు, కానీ డబ్బులు అయితే ప్రింట్ చేస్తూ ఉంది. సో ఇలా ప్రింట్ చేయడం వల్ల చాలా సందర్భాల్లో కామన్ మ్యాన్కి అర్థం కాదు ఈ పరిస్థితి. అంటే ఎట్లా చూస్తారు, అరే మనం ఇంకా రూపాయి ఉన్నది, వాడు 88 ఉన్నాడు, లేకపోతే ఆడ గిరాము ఏదో 150 రూపాయలు ఉన్నది, 100 రూపాయలు ఉన్నది. సో మనది ఎందుకు ఇట్లా ఉన్నది అనేటువంటి ఒక అంశం అనేది ముఖ్యంగా కొంత అర్థం చేయించాల్సినటువంటి అవసరం ఉందంటే, ఇట్లా ప్రింట్ చేస్తే వెనిజులా లాగా ఓ బస్తా నిండా డబ్బులు తీసుకెళ్ళి దీంట్లో 2-3 ప్రశ్నలు ఉన్నాయి, ఓ ఛాయ్ కూడా రాదు అనే పరిస్థితి ఉంది. అంటే ఆ దుస్థితి రాకుండా ఉండడానికి అంటే మన రాష్ట్రాలు కావచ్చు, దేశం కావచ్చు, ఏం చేయాలి, ఎట్లా జరుగుతుంటుంది అసలు ఈ సినారియో? యాక్చువల్లీ అదృష్టం ఏంటంటే మన ఇండియాకు అదృష్టం ఏంటంటే మానిటరీ పాలసీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండే వరకు డబ్బులు ఇష్టం వచ్చినట్టు ప్రింటింగ్ చేసే అవకాశం లేదు కాబట్టి మనము దేశం అనేది ఇంకా స్టేబుల్గా ఉన్నాం. అండ్ ఇప్పుడున్న ప్రభుత్వం 10-12 సంవత్సరాల నుంచి స్టేబుల్గా ఉండడం వల్ల ఈవెన్ కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఇష్టం వచ్చిన డబ్బుల్ని ప్రింట్ చేయలేదు.
ఓకే. ఏవైతే ప్రింట్ చేసినాయో ఆ కంట్రీలన్నీ వాళ్ళ ట్రబుల్లో ఉన్నాయి. ఎందుకంటే వాల్యూ పడిపోయింది డబ్బులు. రైట్. ఇంత చేసినా ప్రభుత్వం టైట్గా మనీ సప్లైని కానీ అన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసింది కాబట్టి ఇక్కడ Hmm. మీరు అన్నట్టు అమెరికా పరిస్థితి కానీ ఆర్ వెనిజువేలా పరిస్థితి చూద్దాం. రైట్. వెనిజువేలా ఏంటంటే డబ్బులు ప్రింట్ చేస్తూ పోయింది. ఎస్. ఒకప్పుడు మంచిగా ఎక్స్పోర్ట్స్ చేసేది. ఆ ప్రింటింగ్ Correct. తగ్గట్టు వాళ్ళు ఎక్స్పోర్ట్స్ బాగా ఉండే, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ బాగా ఉండే క్రూడ్ ఆయిల్. రైట్. బట్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. Hmm. ఎందుకంటే ఆ కంట్రీలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ అన్నిటిని తన్ని పంపించేశారు. Hmm. పంపించేస్తే ఏమైంది, సడన్గా ఇన్ని Right. రోజుల నుంచి విదేశీ మారకత నిధులు ఏవైతే వచ్చేటివో అవన్నీ ఆగిపోయాయి. Hmm. సో ఆగిపోవడం వల్ల వాళ్ళ కరెన్సీ వాల్యూ పడిపోయింది. కరెన్సీ వాల్యూ పడిపోతే ఇంతకుముందు వచ్చే ప్రైస్, ఇంతకుముందు ఒక లీటర్ పాలు కొనడానికి ఇంతకుముందు అవసరానికి ఇవాళ పెట్టే డబ్బులకి వాల్యూ లేకుండా పోయింది. సో అదే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే నీకు మార్కెట్లో డబ్బులు సప్లై కానీ సెకండ్ దానికి తగ్గట్టు ప్రొడక్షన్, అంటే బేసికలీ ప్రొడక్షన్ కావాలి, విచ్ థ్యాంక్ఫుల్లీ మన పరిస్థితి, ఇండియన్ పరిస్థితి అది రాదు. ఎందుకంటే డొమెస్టిక్ కన్జంప్షన్, డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది వెరీ సాలిడ్. ఎక్స్పోర్ట్స్ స్ట్రాంగ్గా ఉండాలి, ఉన్నాయి. అండ్ ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉండాలి. డబ్బులు ప్రింట్ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అప్పులు ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. సో అమెరికా పరిస్థితి చూస్తే మీరు ఇదే కాంటెక్స్లో చూసుకుంటే అమెరికా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తూ పోతుంది. వాళ్ళు చేసే సంపాదనకి వాళ్ళు పెట్టే ఖర్చులకి సంబంధం లేదు. అందుకే అక్కడ అమెరికాలో లాస్ట్ ఇయర్ ఇప్పుడు $39 ట్రిలియన్ అప్పు ఉంది. ఓకే, ఆ అప్పుని ఇవాళ అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి అప్పును తీర్చాలంటే సంవత్సరానికి 1% ఉంటే అక్కడ కూడా 6%. 1% ఇప్పుడు $39 ట్రిలియన్ 1% అప్పు అంటే అది $1 ట్రిలియన్ కూడా కాదు. ఒక $350-400 బిలియన్ ఇంట్రెస్ట్ కడితే సరిపోయేది. బట్ అక్కడ కూడా 4.5%. ఇట్లా ప్రభుత్వ అప్పు కూడా 3.5% అనుకుంటే 39 ట్రిలియన్కి 3.5% అనుకుంటే యావరేజ్ తీసుకుంటే నియర్లీ 1.2 ట్రిలియన్ నువ్వు అప్పుకు ఇంట్రెస్టే కట్టాలి. సో కానీ అక్కడ వాళ్ళ దేశీయంగా కూడా చూసుకుంటే అంత కట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే లోటు ఉంది. ఇవాళ ప్రభుత్వం రన్ చేయాలన్నా వాళ్ళు ప్రతి సంవత్సరం 2 ట్రిలియన్, ఒక 1 or 2 ట్రిలియన్ అప్పు తెచ్చుకుంటున్నారు. ఆ అప్పు తెచ్చుకోవాలి, మళ్ళీ ఇది కట్టాలంటే వాళ్ళ సేమ్ పరిస్థితులు ఇప్పుడు ఇండియాలో చూస్తే అంత ఘోరంగా లేదు. మనకు అంత పెద్దగా ఎక్స్టర్నల్ అప్పు లేదు. ఇక్కడ ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే సార్, నేను యాక్చువల్గా వాళ్ళు ప్రింట్ చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు నాకు తెలిసి. సరే, వాళ్ళ దగ్గర ఓన్లీ ఏముందంటే ఆ వెపన్స్ ఏ ఉంటాయి అమ్ముకుంటున్నట్టుంది. సరే, అది పక్కన పెట్టండి. సో సెక్యూరిటీ తప్ప మనం అసలు ఇండియా అనేది అమెరికాని ఎందుకు మ్యాచ్ చేయలేకపోతుంటారు. పక్కన $100 దాని గురించి కూడా జనాలు ఎక్కువ మాట్లాడరు. ఎందుకని పెద్దన్నగా ఇది ఎందుకని ఇలా జరుగుతుంది అనేది మేజర్గా ఏంటంటే, అమెరికా పడిపోతే మొత్తం ఇండియా కొలాప్స్ అయినట్టు, సాఫ్ట్వేర్ అంతా పోయినట్టు. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కూడా మనకి ఖచ్చితంగా ఆ పంచాయతీ అయితే నడుస్తుంది. తెలుగులో మాట్లాడుకుంటే ఆ గొడవ అయితే నడుస్తుంది. సో బ్రిక్స్ అనేది వచ్చింది, మీకు తెలిసింది. ఈ బ్రిక్స్ కూడా ఏం చేస్తుందంటే కొత్త కరెన్సీని తీసుకొస్తే మనం మార్కెట్లో చాలామంది చేయగలిగితే బాగుంటుందని కూడా అంటారు. అంటే దీన్ని కూడా కామన్ మ్యాన్కి అర్థమయ్యే రీతిలో ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే ఈ కేసులో ఏంటంటే అమెరికా కరెన్సీ ఏదైతే ఉందో డాలర్ని అందరూ వాడడం వల్ల అమెరికా కరెన్సీ వాళ్ళు ఎంత ప్రింట్ చేసినా వాల్యుయేషన్ వాళ్ళకు ఆ వాల్యూ వస్తూ ఉంది. అది ఏంటంటే అదే భయం. ఇప్పుడు కంట్రీ అన్నీ కూడా డాలర్ని ఆపేసి విదేశీ మారక ద్రవ్యంగా బంగారాన్ని కొంటున్నాయి. లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి నెలకి 60 టన్నుల బంగారము ఇండియా కొంటుంది సార్. అదే అన్ని కంట్రీస్ యొక్క రిజర్వ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కొంటా పోతా ఉన్నాయి, డాలర్ని పక్కన పెడతా ఉన్నాయి. సో ఇదే భయం అనమాట అమెరికాకి ఇప్పుడు. ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ ఎందుకు భయం అంటే, అది బ్రిక్స్ కరెన్సీ అనేది బంగారం బేసిస్గా చేద్దామని అనుకున్నారు. డాలర్ని పక్కన పెట్టి అందరూ డాలర్ లేకుండా ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేస్తే డాలర్ అవసరం లేదు. అప్పుడు డాలర్కి ఇంకా వాల్యూ పడిపోతుంది. అమెరికాలో దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సేమ్ వియత్నాం పరిస్థితి ఆర్ మన వెనిజువేలా పరిస్థితి వస్తుందా అంటే రావచ్చేమో. మీరు యాక్చువల్లీ రియలిస్టిక్గా చూస్తే వాడు వేసిన టారిఫ్ వల్ల శ్రీలంక మెరుగ్గా ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా వచ్చింది. అమెరికాలో టైం పడుతుందేమో, ఎందుకంటే ఫైనాన్షియల్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి కొన్ని ఏళ్ళు పడుతుండొచ్చు. బట్ ఆ భయం పట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ అందరినీ భయపెట్టడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతే తప్ప మనకి ఇంకొకటి ఏంటంటే కన్వర్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కానే కాదు. ఏది ఒక అంటే కన్వర్షన్ బట్టి ఒక కంట్రీ స్ట్రాంగ్ ఉందా వీక్ ఉందా అని చెప్పడానికి లేదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మన రూపాయికి ఒక రూపాయికి అక్కడ మనం సపోజ్ ఒక ఆఫ్ఘనీ రూపాయికి మన దానికి చూసుకుంటే మారకం చూసుకుంటే మనము నియర్లీ 1.5-2 ఉంది. అట్లని చెప్పి ఆఫ్ఘన్ ఎకానమీ స్ట్రాంగ్గా కాదు.
ఏంటంటే అక్కడ మనీ సప్లై, ఇక్కడ మనీ సప్లై, అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్లు అన్నింటి డిటర్మైన్ చేస్తాయి ఈ కరెన్సీ కన్వర్షన్. సో దీన్ని స్ట్రాంగ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు దుబాయ్లో ఆర్ ఖతార్ అనుకోండి, అక్కడ వాల్యూ ఎక్కువ ఉందంటే స్ట్రాంగ్గా ఉందంటే కాదు. అక్కడ ఉన్న ఎకానమీ సైజు, అక్కడ ఉన్న కన్వర్షన్స్, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం నిల్వలు కానీ వాళ్ళ సంపాదన బట్టి అదంతా ఉంది. బట్ మన మార్కెట్, మనకి ఇండియన్ మార్కెట్ కానీ ఇండియన్ సైజ్ కానీ వీఆర్ 4th బిగ్గెస్ట్. అంటే ఇప్పుడు ఏ ఇదిలో ఉన్నామంటే ఇది అంటే చాలా సందర్భాల్లో చాలాసార్లు మీరు మాట్లాడి ఉండొచ్చు. సో నా ఉద్దేశం ఏంటంటే అక్కడి నుంచి కన్వర్షన్ అన్నారు కదా మీరు. సో ఒక 10,000 రూపాయలు 10,000 అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది అక్కడ. సాలరీ ఒక ఇండియన్ మన వాళ్ళు పోయి అక్కడ పనిచేసి ఎన్ఆర్ఐ అనుకుందాం 10,000, కానీ అక్కడ ఖర్చు పెట్టాలంటే బర్గర్కి ఫుడ్కి కూడా ఆ కాస్ట్ కూడా ఎక్కువనే అవుతుంది అది. సో ఆ 600 రూపీస్ పెడితే వస్తుంది. ఇక్కడే ఉంది 100 రూపాయలు పెడితే కూడా ఫుడ్ వస్తుంది. ఓకే, మీరు చెప్పింది రైటే. కానీ అక్కడి నుంచి ఇక్కడికి కన్వర్షన్ ఏదైతే ఇప్పుడు $1,00,000 సంపాదించి ఇక్కడికి పంపిస్తే 88 లక్షలు అవుతుంది. సో అట్లాంటప్పుడు అది ఇండియాకు లాభమా నష్టమా మనకి అనేది ఏం చెప్తారు మీరు అనేది? ఆబ్వియస్లీ బయట నుంచి వచ్చే డబ్బు ఎప్పుడు లాభమే. కాకపోతే ఏంటంటే కన్వర్షన్ డిఫరెన్స్ అనేది చాలా రకాల మీరు అంటే కారణాలు ఉంటాయి. ఒకటి ఇంట్రెస్ట్ రేట్స్ మీద కావచ్చు, సప్లై కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం లివింగ్ కాస్ట్, అక్కడ లివింగ్ కాస్ట్. ఇప్పుడు అక్కడ మీరు అన్నట్టు అక్కడ నీకు బతకడానికి కావాల్సిన ఖర్చులు చాలా ఎక్కువ. సో ఇక్కడ అదే అంతే అమౌంట్ ఇక్కడికి వచ్చిందంటే చాలా నువ్వు రాజులాగా బతకచ్చు. ఎందుకంటే సో మనీ వాల్యూ అనేది ఈ కన్వర్షన్లో ఇంపార్టెంట్ కాదు. నువ్వు సంపాదిస్తున్నప్పుడు ఇక్కడ నువ్వు బతకగలుగుతున్నావా లేదా, మంచి బతకగలుగుతున్నావా అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఇట్స్ సింపుల్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అయితే కాదు. బికాస్ డాలర్కి మనం 88 రూపాయలు పే చేస్తున్నాం అన్నంత మాత్రాన మనం అమెరికా కన్నా చాలా వీకా అంటే అది పర్స్పెక్టివ్ చూసిన దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇవాళ మన డబ్బులు ఎక్కువ ఇస్తేనే $1 వస్తుంది. బట్ అదే డాలర్ అక్కడ ఇక్కడికి వస్తే వాల్యూ ఉన్నట్టు నువ్వు అక్కడ బతకాలంటే నువ్వు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే సెండ్ చేస్తున్నారో వాళ్ళు అక్కడ బాగా కష్టపడి ఎక్కువ సంపాదిస్తుండి అందులో సేవ్ చేసి ఇక్కడ పంపిస్తున్నారు. అంతే. అంటే దీనికి సంబంధించి ఇంకొకటి చెప్పండి సార్. అంటే ఈ స్టేట్ జీడిపిలు కొంచెం పోలు పెట్టండి. మనకి ఇండియాకి సంబంధించి జీడిపి మీద కూడా ఈ షేర్ మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది అంటారా? ఏం చెప్తారు? లేదు, జీడిపి మీద డిపెండ్ ఉంటుంది అంటే అది ఒక బేసిస్. జీడిపి బాగా స్ట్రాంగ్గా ఉంటే, డబ్బులు సప్లై సరిగ్గా ఉన్నట్టు, కంపెనీలు బాగా రన్ చేస్తున్నట్టు, ప్రజల దగ్గర డబ్బులు ఉన్నట్టు, ప్రజల దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు కొనే వస్తువుల వల్ల కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగా ఉంటుందనే నమ్మకంతో స్టాక్ మార్కెట్ అంతా కూడా ఆశా నమ్మకం మీదనే నడుస్తుంది. సో జీడిపి బాగుందంటే ఏంటంటే కంట్రీ బాగుండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న మొన్న IMF ఇండియన్ అనేది 6.6%తో ఈ సంవత్సరం జీడిపి పెరుగుతుంది అన్నప్పుడు ఏంటి, అంత పర్సెంటేజ్ మినిమం మార్కెట్లో కూడా అంత కంపెనీస్ కూడా అంత పర్ఫామ్ చేస్తాయి. డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర పెడతారు, బ్యాంకులో పెడితే బ్యాంకులో షేర్లు పెరగచ్చు. ఏదైనా ఖర్చు చేస్తారు, ఖర్చు చేసినప్పుడు ఆ కారు కొంటే కార్ల కంపెనీలు, బైక్ కొంటే బైక్, ఏది ఉంటే కామన్ మ్యాన్ ఏదో ఫుడ్ కొన్నాడు అనుకోండి ఫుడ్ కంపెనీలు. సో జీడిపి అంటే సంపద పెరిగిందంటే మాత్రం అందరికీ పెరుగుతుందనే ఉద్దేశంతో జీడిపి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఎక్కడ కంట్రీస్లో జీడిపి బాగా పెరుగుతుందో అక్కడ యూజువల్లీ స్టాక్ మార్కెట్స్ కూడా మంచిగా. అది ఇంకో రోజు జీడిపి గురించి కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి, దాని గురించి కూడా మాట్లాడదాం. అంటే సంపన్నుల నుంచి జీడిపి అంటే దాంట్లో తీసుకుంటాం, మరి నా దగ్గర డబ్బులు లేవు, BPL అనేది తర్వాత మాట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. కానీ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చైనా 23-24 ట్రిలియన్ అన్నారు, మరి అక్కడ ఉంది. మరి మనం వచ్చేసి 4-5 దగ్గర ఉంటున్నాము, వస్తుంది 2025-26 అని చెప్పి అంటున్నారు. అంటే మనం తక్కువగా ఉన్నట్ట, ప్రొడక్షన్ తక్కువ ఉన్నట్ట, ఎక్స్పోర్ట్స్ లేనట్ట, నాకు అర్థం కాలేదు. ఇది కొంచెం ఈ థీరీ, ఎకనామిక్ థీరీ అనేది ప్రజలకు అర్థమవుతుందా? కన్నా కూడా అక్కడ ఏంటంటే గవర్నెన్స్లో అక్కడ టాప్ డౌన్ ప్రభుత్వం డిటర్మైన్ చేస్తుంది నువ్వు ఎంత ఉండాలో, దాని తగ్గట్టు అందరినీ పరిగెత్తిచ్చింది. అది మర్చిపోకూడదు ఏంటంటే కమ్యూనిస్ట్ ప్రభుత్వం మోర్ ఆఫ్ పైనుంచి ఏం జరిగితే అది అంటే డిసెంట్ కానీ డైవర్సిటీ ఆఫ్ థాట్ కానీ ఏమి ఉండవు అక్కడ. నువ్వు నీకు ఉంటే లోపల పెట్టుకోవాల్సిందే తప్ప రోడ్డు మీదకి వచ్చి చెప్తా అంటే కుదరదు. బట్ మన దగ్గర వచ్చేసి ప్రతిదీ డెమోక్రటిక్ కాబట్టి ఎక్కడ ఫోర్స్ చేయలేం కాబట్టి మన పేస్ ఆఫ్ డెవలప్మెంట్ కానివ్వండి, మన దగ్గర ఆ అడ్మినిస్ట్రేటివ్ స్టైల్ కానివ్వండి, సెంట్రలైజ్డ్ పద్ధతి అనేది మనం చేయలేం కాబట్టి మనం స్లో డౌన్ అయ్యాం. ఓకే, బట్ ఎంత ప్రభుత్వ పాలసీలు చేసినా సరే ఇంప్లిమెంట్ చేయాలంటే అక్కడ చూసుకుంటే లోకల్ గవర్నమెంట్ అక్కడ ఒక సిటీకి టార్గెట్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఇచ్చే పరిస్థితులు లేవు.
నువ్వెవరయ్యా నేను చెప్పేది, మా ఇష్టం ఉంటే మేము పెట్టుకుంటాం. అక్కడ ఒక పెద్ద పొల్యూషన్ వచ్చే ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చి ఇవాళ చెయ్యాలి అంటే చచ్చినట్టు పర్మిషన్స్ లోకల్ గవర్నమెంట్ ఇవ్వాలి అక్కడ. అక్కడ ఎలా వస్తుంది? మీరు అక్కడ తమిళనాడులో కాపర్ ఫ్యాక్టరీ లాస్ట్ ఇయర్ పెడదామంటే పెట్టనివ్వాల. అందరు కలిసి గొడవ పెడితే ఊరుకున్నారు, ప్రభుత్వం తీసేసింది. సేమ్ అక్కడ మన వెస్ట్ బెంగాల్లో మాకు టాటాది కార్ల ఫ్యాక్టరీ వద్దంటే తీసుకెళ్ళి గుజరాత్లో పెట్టుకున్నారు. నష్టం ఎవరు జరిగింది? వీళ్ళకే. సో అక్కడ చైనాలో అలాంటిది ఉండదు, ఎవడు అనడానికే లేదు. అక్కడ ఆ స్టేట్ యొక్క మన దగ్గర సీఎం లాగా వాళ్ళు పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ చేసిన ఎవరైతే హెడ్ ఉంటారో ఆయన, వాళ్ళు ఆ స్టేట్ అతను ఎవరికి చెప్పాడో అది ఫైనల్. అంతే. అట్లాంటి గవర్నెన్స్ స్టైల్ లేకపోయేసరికి మనము ఆ వాళ్ళ పేస్ అందుకోలేకపోతున్నాం. వాళ్ళకు కూడా లిమిటేషన్స్ వచ్చి ఉండొచ్చు ఇప్పుడు. బట్ అనిల్ గారు ఏం చెప్తున్నారంటే ఈ డెమోక్రసీ సిస్టమ్ మంచిది అంటారా? ఆ సిస్టమ్ ప్రైవేటీకరణ, అది కంప్లీట్ ఇక్కడ ప్రైవేటైజేషన్ అక్కడ ప్రైవేటైజేషన్, దాంట్లో డౌట్ లేదు. కానీ కమ్యూనిజం కొంత లేదు. నాకున్న అవగాహన ప్రకారం చాలా మంది జేపీ గారితో కూడా మాట్లాడినప్పుడు అప్పుడు ఏదో రష్యాలో ఉన్నట్టు ఆ కమ్యూనిజం లేదు. బట్ ఆ స్టైల్ ఆఫ్ కమ్యూనిజం అంటే అక్కడ కమ్యూనిజం అంటే సిస్టమ్ మంచిది అంటారా? ఇక్కడ కూడా మంచిదైతే ఆబ్వియస్లీ మంచిది కాదు కాబట్టి మాట్లాడుకుంటున్నాం అంటే మంచి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు కదా, అన్ని రకాలుగా మనం మాట్లాడగలుగుతున్నాము. మనం ఈవెన్ ఇవాళ ప్రధానమంత్రిని తిట్టిన వాళ్ళు కూడా రోజు రోడ్డు మీదకి వచ్చి ప్రాపర్గా ఉంటారు. ఆర్ నువ్వు చీఫ్ మినిస్టర్ తిట్టినా ఎవరు తిట్టినా ఇక్కడ ఉండరు. అక్కడ అలాంటిది ఉండదు. నువ్వు అంతెందుకు, మీరు చూస్తే లాస్ట్ ఇయర్ అనుకుంటా కమ్యూనిస్ట్ దాంట్లో సెకండ్, ఇంతకుముందు ప్రెసిడెంట్ హూ జింతాఓ అవుతున్నారు, ఆ మీటింగ్ లోంచే పట్టుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నట్టు తెలియదు. అంతేందుకు వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంపెనీ అలీబాబా యొక్క ఫౌండర్ తీసుకెళ్లి 8 నెలలు 7 నెలల లోపల పెట్టేశారు. ఇక్కడ ఇండియాలో కూడా ఆన్లైన్ ఇది బాగా జరిగింది. అది ఆయన లాస్ట్ ఇయర్ ఒక మాట మాట్లాడాడు, మాట్లాడితే తెల్లారు వెళ్ళిపోయి తీసుకెళ్లిపోయారు. నియర్లీ 7-8 నెలలు లోపల పెట్టేశారు. ఆయనకు మొత్తం మళ్ళీ బ్రెయిన్ వాష్ చేసి బయటికి పంపించారు. సో అలాంటి పరిస్థితులు ఇండియాలో ఉండవు, రావద్దు కూడా. యాక్చువల్లీ ఏంటంటే మనది సస్టైనబుల్ గ్రోత్. అందుకే చూసుకుంటే అక్కడ మీరు ఇప్పుడు వాళ్ళ జీడిపి తగ్గిపోయింది. ఒకప్పుడు 10-12%. ఎందుకంటే మొత్తం సెంట్రలైజ్డ్గా ప్లానింగ్ జరిగేది. ఎంత కావాలి ఏం కావాలనేది ముందే డిటర్మైన్ చేసేవాళ్ళు. దానికోసం ఏం చేయాలి, ఇన్ని కట్టండి, బిల్డింగ్లు కట్టండి. అక్కడ ఎన్ని సిటీలు అట్లా జస్ట్ గోస్ట్ సిటీలుగా ఉండిపోయినాయి. సాచురేషన్ పాయింట్ కూడా వచ్చింది రియల్ ఎస్టేట్ అంతా కూడా. గ్రోత్ కోసము బలవంతంగా సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ స్పెండింగ్ జరిగింది అప్పుడు. ఇప్పుడు ఆ అప్పు కట్టాలి. అందుకే మీరు చూసుకుంటే గ్రోత్ రేట్ అంతగా లేదు. ఇప్పుడు చైనా జీడిపి టాప్ 10లో లేదు. మనం 6.5-6 దగ్గర ఉన్నాం, చైనా 2.5-3 దగ్గరే ఉంది. ఎందుకంటే అట్లాంటి బలవంతమైన గ్రోత్ అనేది లాంగ్ టర్మ్లో సస్టైనబుల్ కాదు. ఎందుకంటే ఫోర్స్ చేసి కొన్ని రోజులు చేస్తాం, బట్ ఇబ్బందులు వస్తాయి. సో అలాంటి పరిస్థితి ఇండియాలో రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆ కల్చర్ వల్ల కావచ్చు అండ్ న్యాచురల్గా అక్కడ ఉన్న దీని వల్ల కూడా అక్కడ ఎక్స్పోర్ట్స్ డ్రివెన్ ఎకానమీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పోర్ట్స్ నుంచి లోకల్ డొమెస్టిక్ కన్జంప్షన్, అంటే ప్రజలు కూడా ఖర్చు పెట్టి కొనండి అని మనలాగా మన స్టైల్ ఆఫ్ ఎకానమీని వాళ్ళు కాపీ చేస్తున్నారు. ఇప్పుడు మనం అనుకుంటే అక్కడ కూడా చేయండి, మీరు ఖర్చు పెట్టకండి, కొంచెం రేపటి గురించి ఆలోచించండి, ఖర్చు పెట్టండి అని. సో అది మంచిదని కాదు. వాళ్ళ దగ్గర నుంచి ఒకటి ఏంటంటే మాత్రం సెంట్రలైజ్డ్ ప్లానింగ్ నేర్చుకోవాలి మనం కొన్ని విషయాల్లో. క్లస్టర్స్ వాళ్ళు ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ వాళ్ళు ఎస్పెషల్లీ 90లో ఎప్పుడైతే వాళ్ళ మార్కెట్స్ ఓపెన్ అయ్యి వాళ్ళు ఎప్పుడు క్యాపిటలిజం వైపు కొంచెం అంటే ప్రైవేట్ కంపెనీ అలో చేశారో కొన్ని ప్రిన్సిపల్స్ మనం నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే మనం కూడా సస్టైన్ అవ్వాలి, మనం కూడా మ్యానుఫ్యాక్చరింగ్. అప్పుడు కోవిడ్ టైంలో లాగా అందరూ చైనా సప్లై చేయకపోతే ఇబ్బందులు ఎట్లా గురయ్యామో అలాంటి పరిస్థితులు రావద్దంటే మాత్రం కొంచెం సెంట్రలైజ్డ్ అంటే ఫోకస్డ్ గ్రోత్ అయితే కావాలి. బట్ చైనా లాగా మాత్రం అడ్మినిస్ట్రేషన్ కానీ మనం కాపీ చేయలేము యాజ్ ఇట్ ఈస్. రైట్ సార్. అంటే ఒక్కసారి మనం అంటే ఈ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ దీని గురించి మాట్లాడడంలో ఒక్కసారి స్టాక్స్ కొంత మిస్ అయింది ఇంతకుముందు. సో ఈ స్టాక్స్కి సంబంధించి అంటే ఫ్యూచర్స్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, డే ట్రేడింగ్ కావచ్చు, లేకపోతే బీటీఎస్టో మీరు ఏమంటారో అది నిఫ్టీయో లేకపోతే ఏదైనా కానివ్వండి. సో దీనికి సంబంధించి అంటే మనం ఫ్యూచర్స్లో పెడితే మంచిదా, లేకపోతే ఆప్షన్స్లో పెడితే మంచిదా, లేకపోతే దీంట్లో కొంత మ్యూచువల్ ఫండ్స్ కూడా యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అది బెటరా ఇది బెటరా, డబ్బు రావాలంటే మ్యూచువల్ ఫండ్స్ సపరేట్. మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఒక ప్రొఫెషనల్గా ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు కాబట్టి అందులో రిస్క్ అంటూ ఉండదు పెద్దగా. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మంచి ఫండ్ మేనేజర్ మంచి స్కీమ్ లో పెట్టేసుకొని మన రిస్క్ ప్రొఫైల్ మంచి ఫండ్ కంపెనీ సపరేట్ గా ఉన్నాయి, వాళ్ళ హిస్టరీ తెలుస్తుంది, అది ఏ ఫండ్ తెలుసుకుంటే పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ మార్కెట్ లోకి వచ్చేసి డైరెక్ట్ ఈక్విటీ దగ్గర మాత్రం ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అంటే ఆప్షన్స్ అంటే రకరకాల పద్ధతుల్లో మనం ట్రేడ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, డైరెక్ట్ ఈక్విటీ కొనడమా ఆర్
మీరన్న ఫ్యూచర్స్ అండ్ డెరివేటివ్స్ అంటాం, Yes, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఎస్ ఏమైందంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మోర్ ఆఫ్ గ్యాంబ్లింగ్ కాదు కానీ ఒక లాటరీ టైప్. డబ్బులు పోతా ఉంటాయి అంటారు సార్, రోజు పెడతారు, ఎందుకంటే లేకపోతే నేను అక్కడ కోట్లు ఏంటంటే సంపాదించిన అంటాడు అక్కడ సడన్గా. నాకు అర్థం కాదు అది. ఈక్విటీలో డైరెక్ట్ షేర్లు కొన్నప్పుడు ఏంటంటే నీకు కొనేదానికి అగేనెస్ట్గా ఏదో కంపెనీ యొక్క ఇన్ని షేర్లు అనేది నీకు వస్తూ ఉన్నాయి నీ దగ్గర. బట్ ఆప్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్సే కానీ ఆప్షన్స్ కూడా నువ్వు చేసేది ఏంటి, ఈ యాసెట్ పెరుగుతుందా తగ్గుతుందా అని బెట్ చేయడాన్ని ఆప్షన్స్ అంటాం. ఓకే, బెట్టింగ్ సిస్టమ్, ఆల్మోస్ట్ గేమింగ్. ఫ్యూచర్స్ అంటేనేమో అట్లీస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంపెనీ షేర్ ఉంది, ఈ మంత్ ఎక్స్పైరీ ఫ్యూచర్ కొంటుంటే ఆ మంత్ ఎండింగ్కి ఈ షేర్ ఇప్పుడు 2,000 రూపాయలు ఉంది, నాకు 2,100 అవుతుంది అనే బెట్ కట్టి నువ్వు 2,100 తీసుకుంటావు అని నమ్మకంగా నువ్వు ఫ్యూచర్ కాంట్రాక్ట్ తీసుకున్నట్టు. ఆర్ అమ్మడం కానీ కొనడం కానీ అట్లీస్ట్ అక్కడ కూడా తక్కువ లాస్ ఉంటుంది. బట్ మేజర్ లాస్ ఎక్కడంటే ఆప్షన్స్లో. ఆప్షన్స్లో ఏంటంటే పుట్ ఆప్షన్స్ కానీ కాల్ ఆప్షన్స్ కానీ కూడా నువ్వు యాసెట్ కొనట్లేదు. ఓకే, తక్కువ ఖర్చుతో తక్కువ ప్రీమియంతో ఆ స్టాక్ పెరుగుతుంది తగ్గుతుంది అనే దాని మీద నువ్వు ఒక ప్రీమియం కడుతున్నావు. స్టాక్ ప్రైస్ 2,000 ఉంటుంది, నువ్వు ఒక 10 స్టాక్స్ కొనంటే 20,000 కట్టాలి. ఓకే, అదే అలా కాకుండా ఈ 2,000 రూపాయల స్టాకు ఒక 50 షేర్లది ఒక యూనిట్ లాగా తీసుకొని ఇప్పుడు 2,000 రూపాయల ట్రేడ్ అవుతున్నది 2,100 ఒక వారం తర్వాత అవుతుంది అని నువ్వు అనుకుంటే, పెరుగుతుంది అనుకుంటే, ప్రెడిక్షన్ అనుకుంటే నువ్వు కాల్ ఆప్షన్ తీసుకుంటప్పుడు ఏంటంటే నువ్వు 50 షేర్లు లెక్క ప్రకారం అయితే ఎంత, ₹1,00,000 కట్టాలి. ఓకే, బట్ ₹1,00,000 అవసరం లేకుండా 2,000 3,000 రూపాయలు పెట్టి నువ్వు 50 షేర్లకు సంబంధించిన అప్ ఆర్ డౌన్ అనేది కొంటున్నావు. జస్ట్ బెట్టింగ్ అది. ఇట్స్ ఎంతైనా పెట్టచ్చు, 1,00,000 పెట్టచ్చు, నువ్వు పడిపోతుందని పెట్టచ్చు, పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే ఇది బెట్ కోసం కాదు, ఈ టూల్స్ అన్ని ఆప్షన్స్ అనేది నువ్వు హెడ్జింగ్ కోసం. నీ రిస్క్ని మార్కెట్ పెరిగినా తగ్గినా నాకు ఉన్న యాసెట్ని సడన్గా పడిపోకూడదనే రిస్క్ టూల్స్ అన్నమాట. వాటిని ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆయుధంగా వాడుకొని ఒక గ్యాంబ్లింగ్ లాటరీ లాగా దీన్ని కూడా పెడుతున్నారు అనేది ఒక వ్యసనమైంది. సో ఇది ఏమైందంటే ఎంత పెద్దగా ఎస్పెషల్లీ డిమాట్ ఓపెన్ అయ్యాక అందరూ కూడా అండర్లైయింగ్ యాసెట్ అంటే డైరెక్ట్ ఈక్విటీ పట్టించుకోకుండా ఆప్షన్స్ వైపు, ఎందుకంటే క్విక్ మనీ లాట్ 2,000 3,000 5,000 రూపాయలు ఉంటుంది, పెరిగింది అనుకోండి 5% అండర్లైన్ ప్రైస్ పెరిగితే ఇది 20-50% పెరిగితే 100% పెరుగుతుంది, ఎక్స్పైరీ దగ్గరకు వస్తే ఇంకెక్కువ పెరుగుతుంది. సో ఈ అన్నిటినీ ఇప్పుడు ఇంత ఈజీగా యాప్ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, జరుగుతుంది కూడా. నువ్వు ఓన్లీ నువ్వు ఆఫీస్లో కూర్చొని స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఆర్ మొబైల్లో చూసుకొని ఆప్షన్ ప్రైస్ పెరుగుతుంది అనేది పాత డేటా చూస్తే ఓకే ఇది పెరుగుతుంది తగ్గుతుంది అనేది నీకు లాజిక్ లేకుండా వేరే వాడు చేస్తున్నాడని, నీకు సబ్జెక్ట్ లేకుండా, నీకు వెనకాల బ్యాకింగ్ లేకుండా జీరో సమ్ గేమ్. అంటే లాటరీ ఎప్పుడు కూడా వస్తే మొత్తం వస్తుంది, పోతే మొత్తం పోతుంది, ఐదర్ జీరో ఆర్ సమ్, దెర్ ఈస్ నథింగ్ బిట్వీన్. అదే స్టాక్ మార్కెట్లో నువ్వు ఈక్విటీ డైరెక్ట్గా కొంటే ఆర్ మ్యూచువల్ ఫండ్ల ద్వారా కొంటే జీరో సమ్ గేమ్ కాదు. నువ్వు ₹1,00,000 పెడితే మార్కెట్ ఒక 10% పడ్డా 90,000 ఉంటాయి. సో నీకు ఆ 90,000 కూడా ఇవాళ అమ్మితేనే 90,000 వస్తాయి. నువ్వు అలాగే ఉన్నాయి, మార్కెట్ మళ్ళీ రికవర్ అయిందంటే మళ్ళీ నీ డబ్బులు నీకు వస్తాయి, ఇంకా పెరుగుతాయి. వేరే ఆప్షన్స్కి అట్లా కాదు, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, వీక్లీ ఆప్షన్స్ అని మంత్లీ ఆప్షన్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు అందుకే ఇవి ఎంత పెద్దగా పెరిగిపోయిందంటే ప్రపంచంలో ఎక్కడా లేని డెరివేటివ్స్ సైజు మన మార్కెట్ సైజ్ అంత ఎక్కువగా పెరిగిపోయింది. అందుకే ఏమైంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఫారిన్ కంపెనీస్ వచ్చి కూడా హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ సిస్టమ్స్ వాడుకొని ఇట్లాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయిపోయారు. అప్పుడు ఏమైంది, లాభం ఓరపడుతున్నారు. ఇట్లాంటి పెద్ద కంపెనీలు డబ్బులున్న వాళ్ళు లాభపడుతున్నారు ఒక 1 or 2%. అంటే 97-98% మంది ఇందులో పెట్టే వాళ్ళు డబ్బులు పొడగొట్టుకుంటున్నారు. ఇట్స్ లైక్ ఇంటికి వచ్చే ముందు శాలరీ రాగానే 50,000 సంపాదిస్తుంటే ఒక 2,000 పోతే పోను, ఒక ఆప్షన్ ఒక 2 కొంటాను, తగిలితే వస్తుంది, పోతే పోతుంది, తర్వాత అడిక్షన్ అవుతుంది. ఎస్, ఆ తర్వాత ఏమైందంటే దానికోసం అరే ఏమైతుంది, ఇంకొకసారి కూడా ఒకసారి సడన్గా తగులుతుంది. మీరు అన్నట్టు మనం అనుకున్నట్టు ఒకసారి తగులుతుంది, ఒక 10,000 పెడితే ₹1,00,000 భాషలో చెప్పాలంటే పేకట్ లాగా ఉంది, 10 లక్షలు వస్తాయి. ఆ 10,000 పెడితే 1,00,000 వస్తుంది. అమ్మ 1,00,000 వచ్చిందంటే నాకు ఆట వచ్చింది,
అయితే ఇప్పుడు ఈ లక్ష పోతుంది, అరే ఏముంది ఇంకొకసారి తగిలితే నేను పెట్టిన పైసలన్నీ 2 వస్తాయి. లక్షలు సో కూడా మళ్ళీ అప్పులు తెచ్చి చేస్తారు, లేకపోతే ఉన్న పైసలన్నీ తీసుకొచ్చి పెడతారు, ఆరు బంగారం మీద లోన్ తీసుకొచ్చి పెడతారు, లేకపోతే ఫ్రెండ్ని అప్పు తెచ్చి Right. తీసుకుంటారు. సో ఇది అన్ఎండింగ్ సైకిల్ అనమాట. 1-2 సార్లు లాభాలు రావచ్చు, కానీ దానికి కూడా సిస్టమ్ లేకపోతే నువ్వు దానిలో కూడా ఏమవుతుందంటే నీ వర్క్ మీద ఫోకస్ పోతుంది, నీ జాబ్ మీద ఫోకస్ పోతుంది. 4 రోజుల్లో నువ్వు మొత్తం లాసుల్లో వెళ్ళి లక్షలు అనిల్ గారు అంటే స్ట్రైట్గా చెప్పండి, అంటే ఒక కామన్ మ్యాన్కి ఇది డబ్బున్నోడు ఇందాక మాట్లాడుకున్నాం, డబ్బున్నోడు పోయినా ఒకటే ఉన్నా ఒకటే అది సెకండరీ. సో కామన్ మ్యాన్ పర్సంటేజ్ ఆఫ్ రేషియో ఇస్ ద 80% అనుకుందాం ప్రస్తుతానికి. అందరికి కూడా బీపీఎల్ అయితే అసలు ఇది తెలియదు కూడా వాళ్ళకి. సో నేనేమనుకుంటున్నా అంటే ఆప్షన్స్ అనేది పెట్టాలంటారా వద్దంటారా? స్ట్రైట్కి ఏం చెప్తున్నారు మీరు? అంటే ఒక జాబ్ హోల్డర్ 1,00,000 2 లక్షలు సంపాదించే జాబ్ హోల్డర్ ఇప్పుడు ఏం చెప్తారు మీరు? 100లో 99 మందికి ఆప్షన్స్ అవసరం లేదు. ఓకే, అది సో జస్ట్ మరి ఇంత లూపోల్ ఉండి ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రభుత్వం వై కూడా- గవర్నమెంట్ రన్నింగ్ దీస్ అంటే సెబీ యాక్చువల్లీ ఆల్రెడీ వీక్లీ ఆప్షన్స్ ని తీసేద్దామని ఆల్రెడీ పేపర్ నడుస్తూ ఉంది, ఓకే ఎప్పుడైనా తీసేయచ్చు. సో అండ్ ఆల్సో ఆప్షన్స్ కి హర్డిల్ పెంచడానికి, సైజ్ పెంచడానికి, ఆప్షన్ సైజ్ ఇప్పుడు 50 బదులు 1,500 షేర్లు పెంచి వాల్యూమ్ పెంచుతాయి. Right. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం తక్కువ మంది ఎంటర్ అవుతారు అని చాలా రకాల ప్రపోజల్స్ ఉన్నాయి. బట్ ఇన్ ద ఎండ్ అంటే ఫ్యూచర్స్ కొంతవరకు చేయొచ్చు అంటారా? ఫ్యూచర్స్ అంత పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే నువ్వు అక్కడ నువ్వు అదే సేమ్ ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ కొనాలంటే పెద్ద అమౌంట్ కావాలి. ఎక్కడైతే పెద్ద అమౌంట్ ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ జనరల్గా మన పర్సెప్షన్, రిస్క్ పర్సెప్షన్ అన్ని బుర్ర ఉపయోగిస్తాం. ఎక్కడైతే తక్కువ అమౌంట్ పోతే పోని వస్తే వస్తుందనే పద్ధతి ఉన్న దగ్గరే గ్యాంబ్లింగ్ మొదలవుతుంది. లాటరీ ఎందుకు 50 రూపాయలు 100-200 రూపాయల టికెట్ పోతే పోతుంది, వస్తే వస్తుంది. కానీ ఏమైతుంది, ఈవెన్చువల్లీ అది వ్యసనంగా మారిపోయి పొడగొట్టు. సేమ్ విత్ ఆప్షన్స్ ఆల్సో ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. కొన్ని యూనిట్స్ ఇండెక్స్ ఆప్షన్స్ అయితే 200-300 రూపాయలకు ఒక లాట్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు 50 రూపాయల లాట్, డిపెండ్స్ ఆన్ ద సైజ్. సో అంత తక్కువ పోతే అదే కదా, పోతే 1000 రూపాయలే పోతాయి కదా అనే ఉద్దేశంతో చాలా మంది పొడగొట్టుకుంటూ ఉంటారు. బట్ అది అలవాటు అయిపోయి మొత్తం పొడగొట్టుకోవడం మొదలు పెడతారు. అది చిన్నగా మొదలవుతుంది. అదే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం సార్ అంటే అదే ఇప్పటిదాకా స్టాక్స్ ఆప్షన్స్ చేయాలా వద్దా అంటే ఆప్షన్స్ ఎక్కువ చేయకపోవడం మంచిది, కామన్ మ్యాన్కి అయితే బెటర్ అని చెప్పారు సార్, బాగుంది. కానీ ఇక్కడ ఒక చిన్న గేమ్ ఏంటంటే చాలాసార్లు అంటే స్టాక్స్ కొన్నప్పుడు సార్ అది డే ట్రేడింగ్ అనుకోండి, బీటీఎస్టీ అనుకోండి, వాట్ ఎవర్ లాంగ్ టర్మ్ ఏదైనా అనుకోండి, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్లో, XYZ కంపెనీ అనుకుందాం, అది ఏ గ్రేడో బి గ్రేడో సెకండరీ. సో ఆ స్టాక్ కొన్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ సపోజ్ అది ఒక 100 రూపాయలు ఉంది, రేపు పొద్దున అది 200 పెరుగుతుంది. 200 పెరిగిన తర్వాత వీళ్ళందరూ అమ్ముకుంటుంటే ఇంకోటి అది 200 కొంటాడు. ఓకే, సో అంటే ఇక్కడ వీడికి లాభం వచ్చిన తర్వాత మళ్ళీ షేర్ డౌన్ అవుతుంది, ఆటోమేటిక్గా అదేంటి 150కి వస్తుంది. అంటే ఇది ఈ ట్రేడింగ్ జరిగేటువంటి వ్యవహారంలో ఏదైతే ఉందో అప్పుడు అంటే ఇక్కడ ఎవరికి లాస్ అవుద్ది, కంపెనీకి లాస్ అవుద్దా, ఇల్లు లాస్ అవుద్దా, ఎక్కడ ఏం జరుగుతుంది అంటారు? ఇది అంటే ఇది కొంచెం ఎప్పటికీ కన్ఫ్యూజన్గా ఉంటుంది. లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే 2 మార్కెట్స్ ఉంటాయి షేర్ మార్కెట్లో, 2 ప్లేస్లు అనుకోండి. ప్రైమరీ మార్కెట్ అంటే ఐపీఓ ద్వారా డబ్బులు ఏం రేజ్ చేసినా అది కంపెనీకి వెళ్తాయి, ఆ కంపెనీలో ఈక్విటీ షేర్ హోల్డర్లకు వెళ్తాయి. అదే ఒక్కసారి మార్కెట్లో లిస్ట్ అయ్యాక నువ్వు స్టాక్ కొనడం అమ్మడం, షేర్ కొనడం అమ్మడం చేస్తే అది ఓన్లీ కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళే లాభాలు నష్టాలు. సో మీరు అన్నట్టు 100 రూపాయలకి నా దగ్గర ఉండింది, ఇప్పుడు అది చాలామంది డిమాండ్ పెరిగే వరకు 200 రూపాయలు అయింది. 200 రూపాయలకి నేను అమ్మేశాను, నాకు 100 రూపాయలు లాభం వచ్చింది. ఆ తర్వాత డిమాండ్ పడిపోయింది, మీరు కొన్నారు నా దగ్గర 200, మీరు 150కి అవసరం ఉంది కాబట్టి డబ్బులు అవసరం ఉన్నాయి, 150కి అమ్మేశారు, నష్టం మీది. సో ఒక్కసారి సెకండరీ మార్కెట్కి వచ్చాక కొన్నవాడు మంచి రేటు కమ్మితే లాభపడతాడు, లేకపోతే నష్టపోతాడు. సో షేర్ మార్కెట్ అనేది అంత లాభాలు నష్టాలు అనేది డిపెండ్స్ ఆన్ మార్కెట్లో ఎంతమంది బయ్యర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. ఒకరి డబ్బులు ఒకరికే వస్తున్నాయి కానీ కొత్తగా మార్కెట్లో డబ్బులు క్రియేట్ అయితే కావు. ఏంటంటే కొత్తగా డబ్బులు క్రియేట్ కావు. ఒక కంపెనీ యొక్క వాల్యుయేషన్ పెరుగుతుంది, వాల్యుయేషన్ నమ్ముకొని నేను 100 రూపాయలకు కొన్నది ఒక 6 నెలల క్రితము, వాల్యుయేషన్ పెరిగింది కాబట్టి అది 150 రూపాయల కింద నువ్వు వచ్చి కొంటున్నప్పుడు నువ్వు 150 రూపాయలు నాకు ఇస్తున్నావు, బట్ యాక్చువల్లీ 50 రూపాయలు నాకే వస్తున్నాయి కానీ కంపెనీకి వెళ్ళట్లా, రావట్లేదు. కాకపోతే ఏంటంటే కంపెనీకి ఆ కంపెనీ అంటే కంపెనీ ప్రమోటర్స్కి ప్రతి ఒక్క ప్రమోటర్ కూడా ఎంత పర్సెంటేజ్ తన దగ్గర పెట్టుకుంటాడు. ఓకే, ప్రమోటర్ అంటే జనరల్గా 15% స్టేక్, అలా ఏం లేదు, స్టేక్ ఎంత ఉండొచ్చు. ప్రమోటర్ 15%, 25% అని అబ్బో ఉంటే చాలు. ఆరు కంపెనీ మొదలు పెట్టిన వాడు అనుకోండి, ఆ కంపెనీలో వాటాదారులు ఎవరైనా సరే మనలాగా పెద్ద వాటాదారులు, సపోజ్ ఎవరైనా రాకేష్ జింజన్ లాంటి వాళ్ళు 10-15% కూడా కొనుక్కొని పెట్టుకుంటారు ఫస్ట్ ఐపీఓలో. కొన్న షేర్ల వాల్యూ మార్కెట్లో ఎప్పుడైతే లాస్ట్ అమ్ముడు పోయిన వాల్యూవే మల్టిప్లైడ్ బై వాళ్ళ షేర్లు
వాళ్ళ వెల్త్ పెరుగుతుంది అనమాట. మీరు చూసుకుంటే సో ఇండైరెక్ట్లీ వాళ్ళ వెల్త్, ఇప్పుడు ముఖేష్ అంబానీ దగ్గర ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయంటే ఉన్నాయా అంటే లేవు. లేవు అది మార్కెట్లో ఉన్నాయి. మార్కెట్లో కూడా లేవు. తన షేర్ల వాల్యూ ఉందంత. అదే సార్ నేను ఎందుకంటే అదే మార్కెట్ నథింగ్ బట్ సో షేర్ల వాల్యూ పెరుగుతుంది అంతే తప్ప ఆయన మళ్ళీ మార్కెట్లో ఆ ప్రైస్ ఆ రోజు అమ్మితే వచ్చే డబ్బులే అంతే రియల్ మనీ, అంతే రియల్ మనీ. సో ఇక్కడంతా కూడా ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం. అందుకే ఒక కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ డిస్కస్ ఎందుకు చేస్తాం మనము, ఈ కంపెనీ యొక్క రిజల్ట్ బాగుంటే ఎస్ ఇంతకుముందు 1000 కోట్ల లాభం వచ్చింది లాస్ట్ 6 నెలల్లో, 3 నెలల్లో. ఈ 3 నెలల్లో 1200 కోట్ల లాభం అంటే కంపెనీ లాభం పెంచింది. అండ్ టాప్ అంటే రెవెన్యూ సేల్స్ కూడా పెరిగింది. ఇంతకుముందు 3000 కోట్ల సేల్స్ 4000 కోట్లు అంటే 33% పెరిగింది. అంటే ఇంతకుముందు షేర్ 100 రూపాయలు ఉంటే 33% పెంచవచ్చు, అంటే వాల్యూ పెరగచ్చు అనే ఉద్దేశంతో షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఒక్కసారి సార్ కొంచెం డీటెయిల్కి వెళ్తాం ఇందులో, ఇది చాలా అవసరం కూడా. సపోజ్ ఇప్పుడు ఒక 100 రూపీస్తో కంపెనీ ఫ్లోట్ అయిపోయింది సార్, అందులో ఐపీఓతో కొన్నారా, డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లాగా ఏదో వాళ్ళు బయట వాళ్ళు డైరెక్ట్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారా, సెకండరీ, అది ఇంకో థీరీ. అయిపోయింది 100 రూపాయలకు ఒక కంపెనీ ఫ్లోట్ అయింది, మార్కెట్కి వెళ్ళారు, అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే ఆ షేర్ అప్పుడు ఒక్కొక్క రూపాయి ఉంది అనుకుందాం. సపోజ్ మార్కెట్కి వెళ్ళంగానే సరే దాని పేరుతోనో లేకపోతే ఆ కంపెనీ హెడ్తోనో లేకపోతే అందులో ప్రొడక్షన్తోనో ఒక మంచి పేరుతోనో 2 రూపాయలు అయింది ఆ షేర్. సో మార్కెట్లో ట్రేడ్ జరిగేటప్పుడు ఈ 2 రూపీస్కి కంపెనీకి సంబంధం ఉంటుంది. అంటే వాల్యూ 100 రూపాయలే, ఒక్కొక్క రూపాయి ఉంది. ఈ రూపాయల నుంచి మనకి డబ్బు పోతుందా పోదా? పోదు అసలు కంపెనీకి మరి పోనప్పుడు అంటే ఇక్కడ గేమ్ ఆడుకోవడం అనేది ఇక్కడే కంపెనీ వాల్యూ పెరిగిపోతుంది. కాబట్టి కంపెనీ అడిషనల్గా డబ్బులు రేస్ చేసేటప్పుడు కొత్త వాల్యూ చూపించి అడిషనల్గా డబ్బులు రేస్ చేయొచ్చు. అదొక మెథడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సో ఇక్కడ పెరిగేటువంటి వాల్యూకి కంపెనీకి సంబంధం లేదు. కంపెనీకి ఎటువంటి లాభం, ఒకసారి మార్కెట్లో లిస్ట్ అయ్యాక ఆ షేర్ ప్రైస్ ఎంత పెరిగినా సరే డైరెక్ట్గా మాత్రం ఆ కంపెనీకి ఎటువంటి లాభాలు ఉండవు. ఓన్లీ ఫిజికల్ గా ఎవరైతే చేస్తారో వాళ్ళకే పోతాయి. కాకపోతే ఎగ్జిస్టింగ్ ఆ కంపెనీలోని వాటాదారులు ఆల్రెడీ ఇంత పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి దాని కంపెనీ వాల్యూ పెరగడం వల్ల రేపు ఆ కంపెనీ మార్కెట్లోకి వెళ్ళి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొక 1000 కోట్లు అవసరం ఉన్నాయి, ఇంకొక కొత్త ప్లాంట్ పెట్టాలనుకోండి, అప్పు ఈజీగా పడుతుంది. ఇంతకుముందు కంపెనీ మార్కెట్లో ఒక 5 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు లెట్సే 5000 కోట్ల వాల్యుయేషన్తో వచ్చింది. ఈ 5 సంవత్సరాలు చాలా బాగా పనిచేయడం వల్ల 5000 కోట్ల కంపెనీ 50,000 కోట్ల కంపెనీ అయింది అనుకుందాం. సో ఇవాళ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్పు రేజ్ చేయాలన్నప్పుడు చూడండి మాది 50,000 కోట్ల కంపెనీ, మీరు మాకు 5,000 కోట్లు ఉన్నప్పుడు నాకు 500 కోట్లు అప్పు ఇచ్చారు, నాకు ఇప్పుడు 5,000 కోట్ల అప్పు కావాలి, ఎందుకంటే నా వాల్యూ సో కంపెనీ మార్కెట్ వాల్యూ పెరిగితే కంపెనీకి ఏంటంటే మార్కెట్లో పరపతి పెరిగి బ్యాంకుల దగ్గర కానీ ఎక్కడన్నా కావాలన్నా డబ్బులు రేస్ చేయాలన్నా కానీ బ్యాంకులే కాదు ఈవెన్ ఇన్వెస్టర్లు కూడా వచ్చి మేము మీ కంపెనీలో పెడతాము, నాకు ఈ రేటుకి ఇవ్వండి అని. సో కంపెనీ బాగా నడిస్తే వాల్యూ పెరిగితే దానికి కావాల్సిన ఎక్స్పాన్షన్కి కావాల్సిన డబ్బులు ఈజీగా పడతాయి క్యాపిటల్ మార్కెట్లో. అంతే తప్ప ఓన్లీ ఎవరైతే ట్రేడర్స్ సెకండరీ మార్కెట్ అంటామో, ఎవరైతే షేర్లు కొనడం అమ్మడం చేతులు మారుతూ ఉంటాయో, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మన ఆ కంపెనీ మీద ఆశ, ఆ కంపెనీ పెరుగుతుందనే ఉద్దేశం తప్పించి అదర్వైజ్ డైరెక్ట్గా కంపెనీకి ఎటువంటి లాభాలు ఉండవు. అలాంటి ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే వేక్ క్వశ్చన్ అనుకోండి ఇది, అంటే దీంట్లో చివరి క్వశ్చన్ ఇది, ఎక్కువసేపు కాకుండా అసలు ఏ కంపెనీ లేకుండా కూడా ఈ మార్కెట్ చేసుకోవచ్చు కదా అనేది అసలు. ఎందుకంటే ఈ డబ్బు అనేది ఆ కంపెనీకి ఎలాగో పోవట్లేదు, మీకు అర్థమైందా? కానీ ఎప్పుడైనా సరే అండర్లయింగ్ వాల్యూ, ఇప్పుడు గోల్డ్కి కానీ గోల్డ్కి ఫిజికల్గా అది ఉంది, ఏది మనకు కనబడుతుంది కళ్ళ. సేమ్ ఇక్కడ కంపెనీలో షేర్లు కూడా ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్, అందుకే అండర్లయింగ్ అంటాం. అండర్లయింగ్ అంటే ఏంటంటే కింద ఉన్న యాసెట్ ఏంటి, ఇప్పుడు భూమి చూపించుకొని షేర్ మార్కెట్ మొత్తం కంప్లీట్ గా జీరో అయిపోవచ్చు అంటారా? జీరో ఎవరు కొనడండి, అయిపోయింది జీరో. ప్రస్తుతం అట్లాంటి కంపెనీలు లేదు కదా, ప్రతి కంపెనీకి కూడా బుక్ వాల్యూ అనేది ఉంటుంది కదా, ప్రతి కంపెనీకి కూడా ల్యాండ్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి, జీరో అయిపోయింది. జీరో అవ్వాలంటే ఏంటంటే మొత్తం ప్రపంచం ఎండ్ అయ్యే సిచ్యువేషన్ అప్పుడే జీరో. షేర్ మార్కెట్ వాల్యూ 100 రూపాయల నుంచి రూపాయి పడిపోయింది అనుకుందాం. సపోజ్ రూపాయి పడిపోయింది అని ఎప్పుడు పడిపోయింది, ఆ కంపెనీ గోయింగ్ కన్సర్న్ అంటే రన్ అవ్వట్లేదు, ఆ కంపెనీ యొక్క అసెట్స్ కి జీరో. షేర్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం. షేర్ మార్కెట్ కి ఏమి ఉండదు, ఇబ్బంది ఉండదు. ఎందుకంటే షేర్ మార్కెట్ ఎప్పటివరకు అయితే కంపెనీస్ రన్ అవుతున్నాయి అప్పటివరకు లిస్ట్ అయిన షేర్లు ఉన్నాయి, రన్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ 100 రూపాయలు ఆ కంపెనీ ఉందన్నారు, ఆ 100 షేర్లు ఏదో వాడు రిలీజ్ చేసిండు, అయిపోయింది, అందరు గేమ్ ఆడుకుంటున్నారు, ఇది జీరో అవ్వదా అనేది నా క్వశ్చన్. జీరో అవ్వదు, ఎందుకంటే అదే సెకండరీ మార్కెట్ కదా. ఇప్పుడు ఒకరికి
రేట్ ఎక్కువ ఉన్నది అనిపించింది Hmm. ఇంకొకరికి తక్కువ ఉన్నది అనిపించవచ్చు, Hmm. ఒకరికి తక్కువ ఉన్నది అనిపించింది ఇంకొకరికి ఎక్కువ ఉంది అనిపించవచ్చు. Hmm. ఇప్పుడు ఇదంతా పర్సెప్షన్ గేమ్. మీరు Yeah. 100 రూపాయలు పెట్టి కొంటున్నారు, Hmm. అదే మీరు రేపు అమ్మేస్తున్నారు 80 రూపాయలకి, Hmm. ఎందుకంటే అరే మార్కెట్లో డిమాండ్ లేదని. సో ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఆ రేటుకి పడిపోయిందంటే ఆ టైంకి కొనే వాళ్ళు ఆటోమేటిక్ వచ్చేస్తారు. రైట్ సెకండరీ దగ్గర ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, కొనడానికి రైట్. అమ్మడానికి. కానీ అందులో ఉన్నటువంటి ఫస్ట్ ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో అది రాకేష్ కావచ్చు, సరే వాళ్ళే ఇప్పుడు కొంటారు. వేరే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ 100 రైట్ ఆ షేర్లు వాళ్ళు కొనేది అది ఇది మార్కెట్ గేమ్. కానీ ఈ 100లో మాత్రం ఇది పెరిగితే ఇది ఫిజికల్గా ఎంత ఉందో ప్రాఫిట్స్ అంతే షేర్ అవుతాయి. కానీ ఇక్కడ వీళ్ళు రియల్ టైమ్ ఇన్వెస్టర్స్ కాదు ఈ షేర్ మార్కెట్లో. అవును. అది నా క్వశ్చన్ యాక్చువల్గా. అదే అండి. సో ఎప్పుడైనా సరే ఇన్ని షేర్లు నాకు ఉన్నాయి, ప్రైస్ పడిపోయినా సరే ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఉందనుకోండి, అండర్లైన్ నీకు అంతే ఉంది. సో అందుకే ఇంపార్టెంట్ ఏంటంటే బుక్ వాల్యూ అనేది ఒక నంబర్ ఉంటుంది. అందుకే షేర్ మార్కెట్ ఏది కూడా సింపుల్గా అంటే అంత సింపుల్గా ఉండదు. రైట్. మీకు చీప్ అనిపించింది ఇంకొకరికి ఎక్స్పెన్సివ్ అనిపించదు. సో మనకు అమ్మేద్దామని చూస్తే ఇంకొకరు వచ్చి కొనేస్తారు. ఎవరు కొనకపోతే ఆ కంపెనీ కొనొచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. కొనేస్తే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ వాల్యూ పెరుగుతుంది కదా. రైట్ సార్. అంటే అది అనిల్ గారు చెప్పింది అయితే అది షేర్ మార్కెట్ అనేది ఎట్లా జరుగుతుందో అంటే పూర్తిగా ఆయన చాలా డీటెయిలింగ్ అయితే చెప్పడం జరిగింది. ఒక్కసారి సార్ క్రిప్టో మార్కెట్కి వద్దాం. అంటే బిట్ కాయిన్ అందరికీ తెలుసు, ఈ బిట్ కాయిన్లో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, ఏదో బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు. ఇండియాలో కూడా ఒకసారి నిర్మలా సీతారామన్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. చేస్తే మంచిదే అని మనకు ఉన్న పొలిటీషియన్స్ అయితే అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడారు. కానీ దాన్ని ఎందుకు అఫీషియల్ చేయలేకపోయారో నాకైతే తెలియదు కామన్ మ్యాన్గా. అంటే ఇది అమెరికాలో కూడా అంటే అది అఫీషియల్గానే నడుస్తున్నట్టుగా ఉంటుంది. అది ఇంకా కొన్ని కంట్రీలో కూడా ఉంది. అది గేమింగ్తోనూ లేకపోతే రకరకాలుగా యాప్స్ ఒక 11-12 కంపెనీలు వచ్చినట్టుంది. కానీ అది ఎక్కడ మొదలైంది, ఎవరు చేస్తారు, ఏం చేస్తారు తెలియదు అంటారు. అంటే అది మంచిదే అంటారా? వేరే దేశంలో కూడా అంటే ఇప్పటికీ కూడా ఇది అఫీషియల్గా జరుగుతుందా, అన్అఫీషియల్గా జరుగుతుందా అర్థం కాని పరిస్థితి. దాని ట్యాక్స్ కట్టాలా వద్దా, డబ్బు అనేది కూడా ఇప్పటికి కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది ఇండియాలో. అంటే ఏం చెప్తారు? 3-4 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఇది డీసెంట్రలైజ్డ్ కరెన్సీ. ఓకే, డీసెంట్రలైజ్డ్ ఒక యాసెట్ అనుకోండి, ఇది ఎవరికి కంట్రోల్ లేదు. అదే ఇప్పుడు ఇండియాలో ఉండే మనీ సప్లై కానివ్వండి అవన్నిటికీ ఆర్బీఐ కంట్రోల్ ఉంటుంది. సో ఎటువంటి సెంట్రల్ బ్యాంక్స్ కంట్రోల్ లేదు కాబట్టి డీసెంట్రలైజ్డ్ కరెన్సీ కాబట్టి దానికి లీగల్గా మనం భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఇంత పాపులర్ అయింది కాబట్టి ఇది ఒక హెడ్జింగ్ యాసెట్, గోల్డ్ లాగా దీన్ని కూడా ఒక ఆల్టర్నేట్ యాసెట్గా డెవలప్ అయిపోయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ దీన్ని కూడా అడ్వాంటేజ్ మీరు అన్నట్టు దీనికి ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయంటే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి ఈజీగా జరిగిపోతాయి. ఓకే, మీరు బ్లాక్ చైనే కానివ్వండి ఎలా అయినా సరే నువ్వు ఒక ఫిజికల్ కరెన్సీ లేకుండా ఒక గూడ్స్ను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక మంచి మార్గం. దెన్ కమింగ్ టు లీగల్ ఆస్పెక్ట్స్, కంపల్సరీ ఇప్పుడు ఇండియాలో మాత్రం ఏంటంటే దాన్ని కొనడానికి మొత్తం బ్యాన్ అయితే చేయలేదు, బట్ ఏంటంటే మాత్రం ట్యాక్సేషన్ హయ్యర్ పెంచారు. 33% మనం ట్యాక్స్ 35% కట్టాల్సి వస్తుంది దగ్గర ఏది ప్రాఫిట్స్ పైన. సో అలాంటప్పుడు అంటే డిస్కరేజ్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంది ప్రభుత్వము. ఇది యూజా లేదా అంటే ఏంటంటే ఇంత డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అనేది ఎప్పుడైనా ఇబ్బందే. ఎందుకంటే కంట్రోల్ ఉండదు. ఎవరెప్పుడు క్లోజ్ చేస్తారో ఎక్కడ ఇది అవుతుందో తెలియదు. ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా సడన్గా బిట్ కాయిన్ సడన్గా ఒకరు విత్డ్రా చేసేసుకున్నారు పెద్ద అమౌంట్, చేయగానే సడన్గా వాల్యూ పడిపోయింది. అంటే ఇది హైలీ వోలటైల్. ఇది ఫస్ట్ థింగ్ ఇది అందరికీ పనికిరాదు, కామన్ మ్యాన్కి అస్సలు పనికిరాని యాసెట్ క్రిప్టో కాయిన్స్. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోటి ఏంది, మొదలు అట్లీస్ట్ కొంచెం పేరున్న కొన్ని కాయిన్స్ ఒక డీసెంట్ సైజ్కి వచ్చేసాయి. అంటే చాలా మంది మార్కెట్ క్యాప్ పెరిగిపోయింది అండ్ ఈ కాయిన్స్ చాలా మంది దగ్గర ఉన్నాయి. ఓకే, చాలామంది వాడుతున్నారు, ఉంచుకున్నారు, వ్యాలెట్స్లో ఉంచుకున్నారు, అంత బాగా. కానీ దీన్ని చూపించి కొత్తగా పిచ్చి కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్ అన్ని చాలా వచ్చాయి. ఎవడు దొరికితే వాడు తయారు చేసి లాజిక్ లేకుండా కంపెనీ పేర్లు అంటే ఎటు దొరికితే అటు సప్లై చేసేసి ఇది పెరుగుతుంది అంటే ఇట్స్ జస్ట్ హైప్ క్రియేట్ చేసేసారు. అది ఎక్కడుందో తెలియదు అసలు యాక్చువల్ కంపెనీ అట్లా కోట్ల మంది మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్న పల్లెల్లో కూడా ఘోరంగా అంటే ఘోరంగా డబ్బులు పొడగొట్టుకున్నారు. ఇంత జరుగుతున్నా కానీ గవర్నమెంట్ అంటే మీరు చెప్పండి ఒక సర్టిఫైడ్ అదే బాధ. అదే సో గవర్నమెంట్ ఎటువంటి నాకు అర్థం కానిదంటే ఇది మన గవర్నమెంట్కి ఇంతమంది ఎకనమిస్టులు ఆర్థికవేత్తలు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఇది అనేది నాకు అదే అర్థం కావట్లేదు. అంటే ఇదంతా ఇల్లీగల్గా జరుగుతూ ఉంది. ఎటువంటి ఇప్పుడు ఒక బ్యాంక్ పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా కానీ గోల్డ్ది కానీ ఏది పెట్టాలో ఫ్యాక్టరీ పెట్టాలంటే పర్మిషన్ తీసుకుంటాం. ఇది అట్లాంటి ఏవి లేకుండా ఆన్లైన్ జస్ట్ ఒక వెబ్సైట్ ఎందుకని బ్యాన్ చేయట్లేదు అంటే గవర్నమెంట్ అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు ఏమైందంటే బ్యాన్ చేద్దామన్నా కానీ బ్యాన్ చేయకుండా, ఎందుకంటే అది ఒక ఆర్థిక వ్యవస్థలో ఆల్టర్నేట్ అయిపోయింది.
మేజర్ కరెన్సీలు ఏవైతే బిట్ కాయిన్సే కానీ ఇథీరియం కానీ ఇవన్నీ. సో కొత్త టెక్నాలజీని చెడు మార్గం వెళ్లకుండా కాపాడడానికి ట్రై చేస్తూ ఉంది. అది మెయిన్ స్ట్రీమ్ అయ్యి దాన్ని ఒక కంట్రోల్ వచ్చేంత వరకు ప్రభుత్వాలు అనేది వదిలేస్తున్నాయి. మళ్ళీ కొన్ని ప్రభుత్వాలు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్జెంటీనా కానీ మళ్ళీ అమెరికాలో కూడా కొన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి ఆల్టర్నేట్ యాసెట్గా. ఓన్లీ గోల్డ్ మీద డిపెండ్ అవ్వడం కన్నా ఈ డిజిటల్ కరెన్సీ మీద కూడా డిపెండ్ అవ్వడానికి. దీనిలో కూడా టెక్నాలజీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఎనఫ్ ఇంట్రెస్ట్ ఏదైనా సరే ఏదైనా యాసెట్ మీద ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్న దానిలోనే ప్లాటినం ఎందుకు అంటే చాలా మందికి ఉంటే ప్లాటినం కూడా మళ్ళీ రేపు బ్యాంకులు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. సో ఒక మీనింగ్ఫుల్ సైజ్ ఆఫ్ పీపుల్ దగ్గర యాసెట్ ఉంది అంటే దానికి ఒక వ్యాలిడేషన్ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో ఆ వాల్యూ రావడానికి టైం పడుతుంది. ఫ్యూచర్లో డిజిటల్ కరెన్సీస్ మెయిన్ స్ట్రీమ్ అవుతాయి, బట్ ఇట్ విల్ బికమ్ లైక్ ఎ గోల్డ్. ఏది ఒక చిన్న నీ పోర్ట్ఫోలియోలో కొంచెం ఉంచుకోవాలి తప్ప ప్రభుత్వం మారొచ్చు, ప్రభుత్వం యాటిట్యూడ్ మారొచ్చు. చాలా థింగ్స్ మనం ఇన్ని రోజులు ఇంతకుముందు ఇల్లీగల్ అన్నవి రేపు లీగల్ అవ్వచ్చు. మధ్యలో కొన్ని రోజులు యాప్స్ గేమింగ్స్ తీసేశారు, మళ్ళీ ఇప్పుడు రియలైజ్ అయ్యారు అందరు డబ్బులు పొడగొట్టుకుంటున్నారని కొన్ని రకాల బెట్టింగ్స్ అన్నిటిని ఆపేశారు. బెట్టింగ్ యాప్స్ అన్ని ఆపేశారు. మధ్యలో లీగలైజ్ చేసింది కూడా ఎందుకంటే ప్రభుత్వం ట్రై చేసి చూసింది. సో మేబీ ఫ్యూచర్లో ప్రపంచంలో అన్ని దేశాలు ఏవైతే మొత్తం లీగలైజ్ చేసుకొని మొత్తం ఇంకా అడాప్ట్ చేశాయనుకోండి, ఎస్ ఇది కూడా మన దగ్గర కూడా అయ్యే అవకాశాలున్నాయి. బట్ ఎట్ దిస్ టైమ్ ఇట్స్ నాట్ ఫర్ ద కామన్ పీపుల్. చాలా వొలటైల్, పొద్దున ఒక రకంగా ఉంటుంది, రేపు పొద్దున వరకు చాలా పెరిగిపోతుంది ఆర్ తగ్గిపోతుంది. సో ఇది అందరూ తట్టుకునే పరిస్థితి లేదు. సో ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే మనం రేపటి కోసం ఫ్యూచర్ కోసం సేఫ్గా సెక్యూర్గా ఉండాలని పెట్టుకునే యాసెట్. అందుకోసమే ఒక చోట పెట్టకుండా 4 చోట్ల పెట్టమంటాం. అందుకోసమే అందరూ నమ్మే యాసెట్లైన బంగారం కానీ ఆర్ రియల్ ఎస్టేట్ కానీ ఆర్ బ్యాంకులో ఎఫ్డీలు కానీ ఆర్ మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్స్ కానీ, ఎందుకంటే ఇది చాలామంది నమ్ముతారు, చాలామంది కొంటారు అమ్ముతారు. కాబట్టి మనకు ఒకేసారి పడిపోతుందని, మనకు అవసరానికి డబ్బులు ఉంటాయని, ఎందుకంటే డబ్బులు ఫిజికల్ కరెన్సీ రూపంలో కూడా పెట్టుకోవచ్చు, అది కూడా పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాల్యూ పడిపోతుంది. కాబట్టి ఈ వీటిలో పెరిగితే నువ్వు ఇవాళ 100 రూపాయలు రేపటికి ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు అన్నట్టు డబల్ అవ్వడము ట్రిపుల్ అవ్వడము అవుతాయి, ఆ రోజు అవసరాలకు సరిపడతాయి. సో ఏ యాసెట్ అయినా సరే టైం చాలా ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తాయి. అందుకే క్రిప్టోలో కూడా దేర్ ఆర్ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఆల్ట్ కాయిన్స్, ఇంకోటి స్టేబుల్ కాయిన్స్. స్టేబుల్ కాయిన్స్ ఏంటంటే చాలా యాక్సెప్ట్ చేయబడి హ్యూజ్ మార్కెట్ క్యాప్ ఉన్నాయి అన్నమాట. అంటే అమ్మడానికి అవకాశం, అట్లీస్ట్ లిక్విడిటీ ఉంది. నువ్వు 100 రూపాయలు పెడితే పడిపోయినా 70-80 రూపాయలు వచ్చే అవకాశం ఉన్న కాయిన్స్లో పెడితే పర్లేదు. ఎందుకంటే కోట్లాది మంది దగ్గర ఈ కాయిన్స్ ఉన్నాయి. కానీ కొత్తగా వచ్చిన పేరు లేని కాయిన్స్ ఏంటంటే అందరి దగ్గర ఉండవు, దానికి ఎటువంటి లాజిక్ ఉండదు. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైట్ అనిల్ గారు, అంటే మొత్తం అంటే క్లుప్తంగా షేర్ మార్కెట్ గురించి కావచ్చు, అంటే క్రిప్టో కరెన్సీ గురించి కావచ్చు, అంటే స్టాక్స్ ఆప్షన్స్ ఏది కొనాలో కొనొద్దో, మెటల్స్ ఏవి కొనాలో ఎలా కొనాలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కామన్ మ్యాన్కి అర్థమయ్యే రీతిలో అయితే చెప్పారని అనుకుంటున్నాను. ఇంకా ప్రోడక్ట్ గురించి అయితే డీటెయిల్గా రోజు అయితే మీరు మన లైవ్ షోలో అయితే చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ లైవ్ షోని అయితే మీరు ఎవ్రీ డే 11:30కి అయితే చూడొచ్చు. అంటే ఈచ్ స్టాక్స్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, దాని గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. దానికన్నా ముందు అంటే బ్రీఫ్ కావాలి కాబట్టి ఇంటర్వ్యూ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సార్, మీ సమయాన్ని ఇంతవరకు కూడా వెచ్చించినందుకు. ఈ ఆపర్చునిటీ కూడా థ్యాంక్ యూ అండి, మీతో మాట్లాడి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్.